హలో అండి, శ్రోతలకు నమస్కారం. అనిత సాధ్యుడు నవల ఆఖరి భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. సాయంత్రం 4 గంటల సమయం. నాగమ్మ, నాయకి, సామంత్ ఎన్ఎన్ కంపెనీని తిరిగి నిలబెట్టేందుకు గల అవకాశాల గురించి తీవ్రంగా చర్చించుకుంటుండగా అర్జున్రావు హడావుడిగా లోపలికి వచ్చాడు. మీరేమీ అనుకోకపోతే చిన్న విషయం అన్నాడు ఆ ముగ్గురికేసి చూస్తూ. చెప్పు అర్జున్రావు, సందేహం ఎందుకు అంది నాగమ్మ. ఏమీ లేదు, ఓ బ్యాంక్ ఆఫీసర్ దగ్గర చిన్న అవమానాన్ని ఎదుర్కొన్నాను. అల్లుడు గారి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి మన కంపెనీలో లోన్ గురించి అడిగాను. ఆయన అల్లుడు గారి ఎడ్యుకేషన్లో సర్టిఫికేట్స్ చూసి ఇవి ఫేక్ అని అవమానించాడు. అతన్ని అక్కడికక్కడే దులిపేశాను అనుకోండి, కానీ ఆ పైన నసిగాడు. అర్జునరావు మాటలకి నాగమ్మ, నాయకి షాక్ తిన్నారు. సర్టిఫికేట్స్ బాగా చూశారో లేదో, ఏది నా సర్టిఫికేట్స్ ఫైల్ని ఇలా ఇవ్వండి అన్నాడు సామంత్ తాపీగా. సామంత్ ధైర్యానికి అర్జున్రావు విస్తుపోతూ బయట ఉన్న పీటర్ని లోపలికి రమ్మని సైగ చేశాడు. పీటర్ ఫైల్తో లోపలికి వచ్చాడు. అర్జున్రావు ఆ ఫైల్ తీసుకోగానే సామంత్ వెళ్ళి దాన్ని అందుకున్నాడు. అర్జున్రావు అన్నది నిజమని నాగమ్మ, నాయకి నమ్మలేదు. కాకపోతే బ్యాంక్ ఆఫీసర్ చూసి వాటికి ఫేక్ అన్నాడని చెప్పడంతో ఒకంత అయోమయానికి గురయ్యారు. సామంత్ ఆ ఫైల్ని చూడకుండా నాగమ్మకు అందించాడు. వాడెవడో ఏదో అన్నాడు, అంత మాత్రానికి మనం ఎందుకు ఉలికిపడడం అంది నాగమ్మ ఆ ఫైల్ అందుకోకుండానే. మీరెప్పుడూ ఇంతే అంకుల్, ఏదో ఒక అనవసరపు విషయాన్ని మోసుకొచ్చి మీరు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు అంది నాయకి విసుక్కుంటూ. పర్వాలేదు చూడండి, మీరు చూడాలనే అర్జున్రావు గారి ఉద్దేశం, చూడండి అంటూ ఫైల్ని నాగమ్మకు అందించాడు సామంత్. అర్జున్రావు కంగారు పడిపోయాడు క్షణం. నాగమ్మ ఫైల్ని ఓపెన్ చేసి ఉన్న సర్టిఫికేట్ని చూసి ఉలిక్కిపడింది. నాగమ్మ ఫైల్ను ఓపెన్ చేసి ఉన్న సర్టిఫికేట్ని చూసి ఉలిక్కిపడింది. ఆమె ఉలికిపాటును గమనించిన అర్జున్రావు, పీటర్లు తాము గెలవబోతున్నట్లుగా భావించి ఆనందించారు. నాగమ్మ ఒక్కో సర్టిఫికేట్ని తిప్పివేస్తూ ఆశ్చర్యపోతుంది. ఆఖరి సర్టిఫికేట్ని చూసి ఫైల్లోంచి తలెత్తి సామంత్కేసి ఆశ్చర్యానందాలను వ్యక్తం చేస్తూ చూసింది. సామంత్ని నిలదీసి మోసం చేసినందుకు తిట్టి ఇంట్లోంచి పంపివేస్తుంది నాగమ్మ గారు అని ఎదురు చూస్తున్నారు అర్జున్రావు, పీటర్లు. నువ్వెప్పుడు ఇంతే అర్జున్రావు, నీ నోరు వాగేది చెడే అయినా జరిగేది మాత్రం మంచే అంది ఆ ఫైల్ని తన మనమరాలకు అందిస్తూ. ఆమె ఏమన్నదో అర్జున్రావుకి అర్థం కాలేదు. పీటర్ పరిస్థితి కూడా అదే. ఎవడయ్యా ఆ తలకాయ లేని బ్యాంక్ ఆఫీసర్? అయినా కంపెనీని ఏం చేయాలన్నది అమ్మాయి, అబ్బాయి చూసుకుంటారుగా, నువ్వెందుకు అనవసరంగా బ్యాంకుల చుట్టూ తిరిగి కష్టపడతావు అంది నాగమ్మ నవ్వుతూ. మీరు స్టేట్స్లో సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోతూ అంది నాయకి తన చేతుల్లో ఉన్న ఫైల్ని మూసేస్తూ. నాయకి వైపు నవ్వుతూ చూశాడు సామంత్. అంటే నాయకి కళ్ళల్లో ప్రపంచాన్ని జయించినంత ఆనందం, వెలుగు కనిపించింది. ఏం జరిగిందో, ఎందుకు అలా వాళ్ళు మాట్లాడుతున్నారో అర్థం కాక పిచ్చెక్కిపోయారు అర్జున్రావు, పీటర్లు. నేను అప్పుడు పరిశీలనగా చూడలేదు, ఇండోర్ అనుకున్నాను అంది నాగమ్మ నాయకి చేతిలో ఉన్న ఫైల్ని అర్జున్రావుకి అందిస్తూ. అతడు ఆ ఫైల్ని అందుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో సెక్రటరీ అక్కడికి వచ్చాడు. ఐఆమ్ వెరీ హ్యాపీ మిస్టర్ సెక్రటరీ, చిన్న గందరగోళం జరిగినా ఇప్పుడు అసలు విషయం తెలిసింది. నీకు నెల నుంచి ఇక ఇంక్రిమెంట్ పెంచుతున్నాను అంది ఆనందంగా. సెక్రటరీ బిత్రపోయాడు. అర్జున్రావుకి అనుమానం వచ్చి ఫైల్ ఓపెన్ చేసి చూశాడు. పక్కనే ఆటమిక్ రియాక్టర్ బ్రద్దలైపోయినంతగా భయపడిపోయాడు. కొద్ది క్షణాల వరకు అతని మెదడు ఘనీభవించిపోయింది. ఎలా జరిగింది పొరపాటు? అర్జున్రావు సెక్రటరీ నమిలి మింగేసేలా చూస్తూ అడిగాడు. సెక్రటరీ కొళ్ళంతా చెమటలు పట్టేశాయి. పీటర్ ఆ షాక్ని తట్టుకోలేక అప్పటికే ఒక బాటిల్ పూర్తి చేశాడు. ఆ పొరపాటు నా గ్రహపాటును బాగు చేసుకునేందుకే నేను చేశాను. మాటలు వినిపించిన వైపుకి ముగ్గురు ఒకేసారి తల తిప్పి చూశారు. ద్వారబంధంలో సామంత్ టీవీగా నించుని ఉన్నాడు. ఘనీభవించిన మంచు ముద్దలైపోయారు ముగ్గురు. నేను మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చదివినట్లు సర్టిఫికేట్స్ తెచ్చారు. మన లెవెల్కి అవి సరిపోవని అమెరికాలోని ఇండియానా స్టేట్ యూనివర్సిటీలో చదివినట్లు నేను తెప్పించుకున్నాను. అవి ఫేక్ అని రుజువు చేయవచ్చు, కానందుకు మీరు అమెరికా వెళ్ళొస్తారా? మీరెందుకు నన్ను ప్రవేశపెట్టినా నాకు మాత్రం ఈ ఎస్టేట్ని వదిలి వెళ్ళాలనిపించటం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు సామంత్. ఆ రాత్రంతా అర్జున్రావు, పీటర్, సెక్రటరీ కనకారావు నిద్రపోకుండా సుదీర్ఘంగా చర్చించుకుని ఓ పథకాన్ని సిద్ధం చేసుకున్నారు.
ఉదయాన్నే నాగమ్మ నుంచి కబురు రావడంతో అర్జునరావు హడావిడిగా మెయిన్ బంగ్లాకి వెళ్ళాడు. కంపెనీని ఏదో ఒకటి చేసి నిలబెట్టుకుందామనే పట్టుదలతో ఉన్నారు పిల్లలు. మార్కెటింగ్ వింగ్ని ప్రక్షాళనం చేసి మంచి అభ్యర్థులను నియమించాలని అంటున్నారు. నీ కొడుకు రఘునాథ్ MBA కదా, పిలిపిస్తే మన దానిలోనే జాబ్ ఇవ్వచ్చు. 10,000 దాకా శాలరీ ఇచ్చేప్పుడు బయట వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అంది నాగమ్మ అభిమానంగా. అది కలో నిజమో అర్థం కాక ఆనందంతో ఉబ్బి తబ్బిపోయాడు అర్జునరావు. అలాగే, తప్పకుండా పిలిపిస్తాను అన్నాడు అతను అప్పటికప్పుడు మరో పథకాన్ని సిద్ధం చేసుకుంటూ. ఆలస్యం ఎందుకు, ఫోన్ చెయ్యి. STD ఉందిగా, ఇప్పుడే కంపెనీలో చేస్తున్నాడు నాగమ్మ తిరిగి ప్రశ్నించింది. లూనావాలాలో జాబ్ చేస్తున్నాడు. అక్కడకు STD ఫెసిలిటీ లేదు. ఎందుకు, నేను టెలిగ్రామ్ ఇచ్చి పంపిస్తాను కదా అన్నాడు అర్జునరావు ఎగ్జైట్ అవుతూ. అయితే ఆ పని చూడు వెంటనే అంది నాగమ్మ. అతడు థ్యాంక్స్ చెప్పి హడావిడిగా వెళ్ళిపోయాడు. అప్పటి వరకు పక్క గదిలో ఉన్న సామంత్, నాయకి నవ్వుతూ బయటకు వచ్చారు. నాగమ్మ గారు చెప్పటం నాకు ఆశ్చర్యంగా ఉంది. మీ కొడుకును జాబ్లో పెట్టుకునేందుకు ఆమె ఒప్పుకున్నా సామంత్ ఒప్పుకుంటాడా? నాయక్ ఒప్పుకుంటుందా? మీ అబ్బాయిని పిలిపించి ఉద్యోగం ఇప్పించి మీకు మేలు చేయాలనుకునేంతగా మీరేం ఆమెకు విరిగించారు? పీటర్ లాజిక్గా అడిగేసరికి అర్జునరావు ఆలోచనలో పడిపోయాడు. ఇందులో ఏదో మతలబు ఉందని నా అనుమానం. ఎందుకైనా మంచిది, తొందరపడవద్దు. అసలు నాగమ్మ గారు సామంతి తన మనమరాలికి చెప్పకుండా సొంతంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా? మనం చూస్తుండగానే వాళ్ళని నెత్తిమీద పెట్టుకున్నారు, పెత్తనం వాళ్ళకు అప్పగించారు. వీటన్నిటినీ బట్టి ఆలోచించండి. పీటర్ రీజనింగ్ అర్జునరావులో ఉత్సాహానికి అడ్డుకట్ట వేసింది. ఏం చేయగలగంటావు? ఏదైనా పథకం వేశారా? అయినా నాగమ్మ గారికి ఇలాంటివి నచ్చవే? అర్జునరావు ఆలోచనగా అన్నాడు. ఏమో, అవన్నీ నాకు తెలియవు. జాగ్రత్తగా ఉంటే మంచిది. వాడు మనకన్నా 10 ఎక్కాలు ఎక్కువ చదువుకున్నట్లుగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే చాలాసార్లు దెబ్బతిన్నాం. అసలు ఎక్కడో మన పథకంలో తప్పు చేశామని నాకు అనిపిస్తుంది అన్నాడు పీటర్ నిస్పృహగా పెదవి విరుస్తూ. సర్లే, నీ మాట ఎందుకు కాదనాలి? నాగమ్మ గారు మరలా అడిగితే రఘునాథ్ ఏదో పని మీద వెళ్ళాడట, ఇంకా రాలేదని చెప్పేస్తాను. ఇంతకీ హింబ్రూ దాదాని లైన్లో పెట్టావా? పెట్టాను, కానీ 1,00,000 అడిగాడు. 1,00,000? డబ్బులేమన్నా చెట్లకు కాసాయా? అవసరం మనది, ఎంతైనా అడుగుతారు. అయినా మనం చేసేవన్నీ దండగమారి పనులు. ఇంత ఖర్చు పెట్టి మనం సాధించేదేమిటి? కంపెనీని దివాళా తీయించి వచ్చినంత సొమ్మును సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆ సొమ్మంతా వదిలించుకోవటం నాకు నచ్చటం లేదు. పీటర్ విసుగు చెందినట్లుగా అన్నాడు. ఎన్ని లక్షలు ఖర్చైనా నా పగ చల్లారాలి. నాకు జరిగిన అవమానం తెలిస్తే ఇలా అనవు. 600 నాగమ్మ గారు చిత్రహింస అనుభవించాలి, కుళ్ళి చావాలి, తప్పదు అన్నాడు అర్జునరావు. అసలేముంది, ఎప్పుడు అడిగినా అవమానం జరిగింది, అన్యాయమైపోయాను అంటారు. విషయం తెలీదు. హిబ్రూ దాదాకి 1,00,000 ఇద్దాం, రేపు ఉదయం రప్పించు అన్నాడు పీటర్ ఆసక్తిని అనుమానాన్ని పట్టించుకోకుండా. సామంత్ పంపించిన మనిషి ఆ సాయంత్రమే బొంబాయి వెళ్లే ఫ్లైట్ని అందుకున్నాడు. సామంత్ ఏర్పాటు చేసిన 4 వ్యక్తులు మధుమతిని తీసుకుని కాచిగూడ నుంచి మన్మాడ్ వెళ్లే ట్రైన్ని క్యాచ్ చేశారు. నేను 20 సంవత్సరాల వయసులో NN ఎస్టేట్లో అడుగుపెట్టాను. రాత్రింబవళ్ళు శ్రమించేవాడిని. నాగమ్మ గారికి అప్పటికే భర్త పోయారు. ఆమెకు ఒక కొడుకు కూతురు ఉండేవారు. కొడుకు కూతురే నాయకి. అది వేరే విషయం అనుకో. నాగమ్మ గారు, ఆమె కొడుకు కూతురు, నేను ఒకే కుటుంబ సభ్యుల్లాగా మెలిగేవాళ్ళం. కలిసికట్టుగా పనిచేసేవాళ్ళం. 2వ ప్రపంచ యుద్ధం వరకు ఇండియాకి సంవత్సరానికి దాదాపు 20,000 కార్లు చొప్పున దిగుమతి అవుతుండేవి. అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్, ఫోర్డ్ కంపెనీలకు బొంబాయి, కలకత్తా, మద్రాస్ నగరాల్లో అసెంబ్లింగ్ యూనిట్స్ ఉండేవి. కార్ల స్పేర్ పార్ట్స్ CKD కండిషన్లో ఆ ప్లాంట్స్కి దిగుమతి అయ్యేవి. 1935లో సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మైసూర్లో కార్ల తయారీ కంపెనీ పెట్టాలని ప్రయత్నించారు. అయితే ఆయనకు ఢిల్లీ అధికార పీఠపు అంగీకారం లభించలేదు. ఆ తర్వాత కాలగమనంలో 2 పయోనీరింగ్ వెంచర్స్ ఇండియాలో కార్లను ఉత్పత్తి చేసేందుకు ఆరంభమయ్యాయి. ఒకటి హిందుస్థాన్ మోటార్స్ 1942, 2 ప్రీమియర్ ఆటోమొబైల్స్ 1944. ఆ సమయంలోనే నాగమ్మ గారి తండ్రికి కార్ల తయారీ పట్ల మక్కువ ఉండేది. అయితే దిగుమతి అవుతున్న విదేశీ కార్ల దాటికి హిందుస్థాన్ ప్రీమియర్ కంపెనీలు తట్టుకోలేకపోయాయి.
ఈలోపు దేశానికి స్వాతంత్ర్యం రావడంతో ఇండియన్ పరిశ్రమల్ని కాపాడుకోవాలని 1953లో ఫారిన్ కంపెనీల అసెంబ్లింగ్ యాక్టివిటీస్ని ప్రొహిబిట్ చేసింది భారత ప్రభుత్వం. ఆ వెంటనే మరో 6 ఆటోమొబైల్స్ కంపెనీలు ప్రారంభమయ్యాయి. కార్ల తయారీ కంపెనీ ఒకటి, జీప్స్ తయారు చేసే కంపెనీ ఒకటి, కమర్షియల్ వాహనాలను తయారు చేసే కంపెనీలు 2, 2 వీలర్స్ తయారు చేసే కంపెనీలు 2 అయినా అంతగా ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ పుంజుకోలేదు. 1960లో భారత ప్రభుత్వం గ్రీన్ రెవల్యూషన్ని యుద్ధ ప్రాతిపదికపై చేపట్టాక ట్రాక్టర్స్ తయారు చేసే కంపెనీలకు గొప్ప ప్రోత్సాహం లభించింది. ఆ తర్వాత ఇంధనపు ధరలు పెరగటంతో మొపెడ్స్ తయారీ బాగా పెరిగింది. ఇంధనపు కరువు కూడా రావడంతో ప్రభుత్వం కూడా 2 వీలర్స్కే ప్రోత్సాహాన్ని అందించింది. ప్రత్యక్ష పరోక్ష పనుల్ని బాగా తగ్గించినట్లయితే ముడి పదార్థాల ఖర్చు 50% తగ్గిపోయి 1987 నాటికి ఇండియా 2 వీలర్స్ ఉత్పత్తిలో ప్రపంచంలో 2వ స్థానానికి ఎదిగేది. ఇవన్నీ చూసి నాగమ్మ గారు బాగా ఉత్సాహపడ్డారు. సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే ధైర్యం చేసి ఎన్ఎన్ ఆటోమొబైల్స్ కంపెనీని ఆరంభించడం జరిగింది. నాగమ్మ గారి తండ్రి దానికి ఫౌండర్. ఆయన చనిపోయాక నాగమ్మ గారే దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. నేను, నాగమ్మ గారి పిల్లలు ఆ కంపెనీని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళిపోయాం. నేను నాగమ్మ గారి కూతురు పుణ్యవతిని బాగా ఇష్టపడేవాడిని. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాను. వాస్తవానికి నాకు నాగమ్మ గారికి ఎలాంటి బంధుత్వము లేదు. అయినా బంధువు కన్నా ఎక్కువైపోయాను కనుకే ఆ సాహసం చేశాను. అందుకు నాగమ్మ గారు ఆమె కొడుకు ఇష్టపడినా పుణ్యవతి ఇష్టపడలేదు. నన్ను కాదని తను ఇష్టపడిన ఒక అనామకుడిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచే నాలో దుష్టబుద్ధి ప్రవేశించింది. నన్ను కాదన్న పుణ్యవతిని నాగమ్మ గారికి దూరం చేసి నా పగ తీర్చుకున్నాను కూడా. తల్లి కూతుర్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే వైరాన్ని తెచ్చిపెట్టాను. పుణ్యవతికి ఆత్మాభిమానం ఎక్కువ. అందుకే తల్లితో విభేదించి ఇల్లు విడిచి ఏటో వెళ్ళిపోయింది. ఆ తర్వాత 12 ఏళ్లకు ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుకొని పుణ్యవతి, ఆమె కుటుంబ సభ్యులు చనిపోయారని తెలిసింది. నా పగ చల్లారింది. నాగమ్మ గారి కుటుంబంతో బంధుత్వపరంగా కలిసిపోవాలనుకున్న నేను పుణ్యవతి మూలంగా దెబ్బతిన్నాను. కాలగమనంలో నాగమ్మ గారి కొడుక్కి పెళ్లి కావటం, వారికి నాయకి పుట్టడం, ఆ తదుపరి వాళ్ళు చనిపోవటం జరిగింది. ఇక మిగిలిన నలుసు నాయకి. ఆమెను నా కొడుకు చేసుకొని తీరని నా కోరికను తీర్చుకుందామనుకున్నాను. అది ఎలా దెబ్బతిన్నది నీకు తెలుసు. పుణ్యవతి చేతిలో నేను, నాగమ్మ గారి చేతిలో నా కొడుకు అవమానాల పాలయ్యాం. నన్ను కాదన్న పుణ్యవతి ఫినిష్ అయింది. నా కొడుకును కాదన్న నాగమ్మ నరకం అనుభవించాలి. నా కొడుకు మంచివాడు కాదనేగా తన మనవరాలకు చేసుకోనుంది. అందుకే అంతకంటే వెధవను తెచ్చి పెళ్లి చేయాలని నీకు పనికిరాని వాడిని వెతకమని పని అప్పగించింది. మనం అనుకున్నట్లుగా పనికిరాని వాడే దొరికినా వాడు పనికొచ్చేవాడిని రుజువు చేసుకుంటూ నన్ను చావదెబ్బ కొట్టే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పుడు చెప్పు, నా పగా ప్రతీకారం సబమైనవేనా కావా? పీటర్ మౌనంగా ఏదో ఆలోచిస్తుండిపోయాడు. అంతలో సెక్రటరీ అక్కడికి వచ్చి సామంత్ తను లేని సమయంలో తన ఇంటికి రావటం, 25,000 ఇవ్వటం, ఫైల్ చూసి ఇస్తానని అనటం మొదలైన వివరాలన్నీ చెప్పి ఏడుపు ముఖం పెట్టాడు. సామంత్ మనకన్నా ముందుంటున్నాడు. మన దగ్గర 10 లక్షలు గుంజేసుకుని వాటితోనే పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చేసుకుంటున్నాడు. పళ్ళు పటపటా కొరుకుతున్నాడు పీటర్. అర్జునరావుకి తను ఓడిపోతానేమోనని భయం పట్టుకుంది. ప్రతి మెట్టు మీద సామంత్ విజయం సాధిస్తూ ఎదిగిపోతున్నాడు. నాగమ్మ గారిలో ఆనందం రోజు రోజుకి పెరిగిపోతుంది. తప్పదు, అప్పుల వాళ్ళను రెచ్చగొట్టి ఆల్రెడీ డిగ్రీ అయి ఉన్న నాగమ్మ గారి ఆస్తుల్ని పబ్లిక్ ఆక్షన్లోకి రప్పించాలి. 10 ఎదుట పాట పాడించాలి. ఆ నిర్ణయానికి వస్తూనే అర్జునరావు ఫోన్ని దగ్గరికి లాక్కున్నాడు. ఉదయం 10 గంటల సమయం. రాబర్ట్, క్రిస్టినీ, మాంటేలు నాయకి రిక్వెస్ట్ మీద హోటల్ రూమ్ ఖాళీ చేసి ముగ్గురు ఎన్ఎన్ ఎస్టేట్కి వచ్చేశారు. వాళ్ళు, నాగమ్మ, నాయకి, సామంత్ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా అర్జునరావు వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చున్నాడు. సరిగ్గా 15 గంట గడిచింది. అప్పుడు వచ్చాడు పీటర్ లోపలకు. పీటర్ ఈసారి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సామంత్ హిబ్రూ దాదా షెడ్లో మెకానిక్గా పనిచేసేప్పుడు ఓ రోజు ఆ షెడ్లో ఏదో పార్టీ జరగ్గా ఆ సందర్భంలో అక్కడ పనిచేసే వారందరితో కలిసి దిగిన గ్రూప్ ఫోటో ఒకటి సంపాదించాడు పీటర్. అమ్మా, పీటర్ గౌరవ మర్యాదల్ని వ్యక్తపరుస్తూ అన్నాడు. ఏమిటి అంది నాగమ్మ తల పైకెత్తి. ఎవరో హిబ్రూ దాదా అట సామంత్ గారిని కలవాలని వచ్చాడు. నీకు సామంత్ గారు తెలుసా అని అడిగితే, అతను నా షెడ్లో కొన్నాళ్ళు మెకానిక్గా పనిచేశాడు, నాకు తెలుసు, కలిసి వెళదామని వచ్చానన్నాడు. నేను నమ్మనన్నాను.
అప్పుడు ఆయన నాకు ఈ ఫోటో చూపించాడమ్మా అంటూ పీటర్ తను సంపాదించిన ఫోటోని నాగమ్మకి అందించాడు. నాగమ్మ, నాయకి ఆశ్చర్యపోయారు. ముగ్గురు అమెరికన్స్కి పీటర్ అన్నది అర్థం కాలేదు. ఏమిటిది? పదే పదే సామంత్ గురించి ఏవో వినవలసి వస్తుందని నాగమ్మ అనీజీగా ఫీల్ అవుతూ ఫ్రేమ్ కట్టి ఉన్న గ్రూప్ ఫోటోని తేరిపారా చూసి అందులో సామంత్ ఉండటంతో ఆమె బిత్తరపోయింది. ఆ తర్వాత దాన్ని నాయకి తీసుకుని చూసి షాక్ తిన్నది. అంతలో హిబ్రు దాదా లోపలికి వచ్చాడు. అప్పటి వరకు సామంత్ ఏ విధంగానూ రియాక్ట్ కాకుండా ప్రశాంతంగా ఉన్నాడు. సామంత్ బేటా అన్నాడు హిబ్రు దాదా లోపలికి వస్తూనే. సామంత్ని చూశానన్న ఆనందం అతని కళ్ళల్లో కనిపించింది. అర్జున్రావు, పీటర్ తాము గెలవబోతున్నామన్న ఆనందంలో మునిగిపోయారు. మాంటే తను సామంత్ని ఎక్కడ చూసింది గుర్తుకు తెచ్చుకునేందుకు ఇంకా ప్రయత్నిస్తుంది. హిబ్రు దాదా సామంత్ని ఎంతో సాన్నిహిత్యం ఉన్నట్లుగా పలకరించడంతో అప్రతిప్పులైపోయారు నాగమ్మ, నాయకి. వారి మోముల్లో వచ్చిన మార్పును చూసి సామంత్ చావుదెబ్బ తినటం ఖాయమని ఎగ్జైట్ అవుతూ, ఎవరయ్యా నువ్వు? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? ఆయన ఎవరో తెలుసా? ఈ ఇంటికి అల్లుడు, ఈ ఇంటి యజమానుల స్థాయి తెలిసే ఇలా వచ్చావా? ఫైర్ అయ్యాడు దాదా మీద అర్జున్రావు. బాగున్నావా దాదా? ఆప్యాయంగా పలకరించాడు సామంత్. హిబ్రు దాదా ఆనందంగా తలుపుతూ సామంత్ని తన దగ్గరకు రమ్మన్నట్లుగా సైగ చేశాడు. సామంత్ దగ్గరికి రాగానే తన హక్కున చేర్చుకున్నాడు దాదా. అక్కడున్న అందరికీ ఏం జరిగిందో ఏం జరగబోతుందో అర్థం కాక అయోమయంలో పడ్డారు. బాగున్నాను బాబు. అమెరికాలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదువుకున్న నువ్వు ప్రాక్టికాలిటీ కోసం నీ చదువును స్థాయిని దాచిపెట్టి మాతో కలిసిపోయి మాలో ఒకటిగా మా షెడ్లో పని చేయటం నిజంగా మా అదృష్టం అన్నాడు సామంత్ భుజాన్ని తడుతూ. ఆ హాల్లో ఒక్కసారి నిశ్శబ్దం చోటు చేసుకుంది. స్థాణువులైపోయారు అర్జున్రావు, పీటర్లు. నాయకి, నాగమ్మలకు ఆనందోద్వేగంతో మాటలే రాలేదు. ఇప్పుడు గుర్తొచ్చారు. మిమ్మల్ని నేను ఇండియానా స్టేట్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆటోమొబైల్ వర్క్షాప్ని నిర్వహించిన సందర్భంలో కలిశాను. యామై రైట్? మాంటే ఉద్వేగంతో ప్రవేశించేసరికి సామంత్ అవునన్నట్లు తాముతూ తలూపాడు. శ్రమ విలువ తెలిసిన వ్యక్తి, ఆటోమొబైల్ యంత్రాలకు ప్రాణప్రతిష్ఠ చేసే జీనియస్ కొండంత పెరిగినా గరిక పరికలా తలవంచి నా షెడ్లో పనిచేసిన నిరాడంబరుడు, అనంత విజ్ఞానాన్ని సొంతం చేసుకుని కూడా నిత్య విద్యార్థుల నా ముందు వినయంతో తలవంచిన ఉన్నతుడు మీ కల్లుడు కావటం మీ అదృష్టం. మీ ఎన్ఎన్ కంపెనీలు తిరిగి నిలబెట్టగల ఆత్మవిశ్వాసి సామంత్. వస్తానమ్మా, వస్తాను బాబు అంటూ హిబ్రు దాదా వెళ్ళిపోయాడు. ఆ కొద్ది సమయంలోనే జ్వరాన పడ్డవాళ్ళలా అయిపోయారు అర్జున్రావు, పీటర్లు. నాగమ్మ, నాయకి సామంత్ని పొగుడుతుంటే దిక్కుతోచక పిచ్చెక్కిపోయాడు పీటర్. బొంబాయిలో ఫ్లైట్ దిగిన వ్యక్తి రైల్వే స్టేషన్కి వెళ్ళి బొంబాయి నుంచి పూణే వెళ్ళే ట్రైన్ని క్యాచ్ చేశాడు. హైదరాబాద్. హిబ్రు దాదాని మనం ఏం చేయలేం. అతని దగ్గర 30 మంది దాకా వర్కర్స్ ఉన్నారు. అతని మీద ఈగ వాలితే మనల్ని బతకనివ్వరు. నేను అప్పుడే చెప్పాను ఈ దండగ పనులు మనకొద్దని. పీటర్లో సహనం చచ్చిపోయింది. అమెరికా అంటే అనకాపల్లా, ఆముదాల వలస. ఆ దాదా అమెరికాలో చదివిన నువ్వు అంటూ సామంత్ని ఉద్దేశించి పచ్చి అబద్ధం ఆడాడు. అప్పుడన్నా నువ్వు అడగవచ్చుగా, నీకెలా తెలుసు సామంత్ అమెరికాలో చదివాడని? అర్జున్రావు మండిపడ్డాడు. ఆ మాత్రం నాకు తెలియదు అనుకోకండి. ఆ అమెరికా పిల్ల వచ్చిన దగ్గర నుంచి సామంత్ని ఎక్కడో చూశాను అని అరచి గోల చేసేస్తోంది. సరిగ్గా ఆ దాదా వచ్చినప్పుడే గుర్తుకొచ్చిందంటూ ఇండియానా యూనివర్సిటీలో చూశానని చెప్పి దాదా ఆడిన అబద్ధాన్ని సమర్థించింది. ఇంకా నేనేం మాట్లాడతాను? సాక్షులందరినీ తనకు అనుకూలంగా మార్చేసుకున్నాడా సామంత్. ఇక మనం సామంత్ని ఫుట్పాత్ కేసని రుజువు చేస్తామని నాకు నమ్మకం లేదు అన్నాడు పీటర్ నిస్పృహగా తల విదిలిస్తూ. తన పథకం అంత దారుణంగా దెబ్బతింటుందని ఊహించిన అర్జున్రావు కూడా ఒకంత నిస్పృహకు గురయ్యాడు. కొద్దిసేపు మౌనంగా ఏదో ఆలోచిస్తుండిపోయాడు. మొహమంతా వాడిపోయి సర్వస్వం కోల్పోయిన వాడిలా కనిపిస్తున్న అర్జున్రావుని చూసి పీటర్ బాధపడ్డాడు. అర్జున్రావు అంత ఘోరంగా దెబ్బతినటంలో న్యాయంగా ఆలోచిస్తే తన పాత్ర కూడా ఉంది. పనికిరాని వాడిని వెతికి పట్టుకోమని అర్జున్రావు తనను నమ్మి తనకు అప్పగించాడు ఆ పనిని. తాను కనకారావును నమ్మి ఆ పనిని అతనికి అప్పగించాడు ఆ పనిని. కనకారావు ఆ పనిని తనే నిర్వర్తించాడా లేక మరెవరికైనా అప్పగించాడా? ఆలోచన వస్తూనే ఉలిక్కిపడ్డాడు పీటర్. మన పథకంలో ఎక్కడో లోపం జరిగిందని అర్జున్రావు అనటం కూడా గుర్తొచ్చింది పీటర్కి. అంతే. ఇక తర్వాత క్షణం కూడా స్థిమితంగా కూర్చోలేకపోయాడు. నిండా మునిగాక చెలేముంది. మీరేం దిగులు పడకండి. ఆఖరిసారిగా నా సర్వశక్తుల్ని కేంద్రీకరించి రంగంలోకి దిగుతాను. చూస్తాను ఈసారిలా సామంత్ బయటపడకుండా ఉండగలడు. వస్తాను అంటూ అర్జున్రావు చెప్పేవి కూడా వినిపించుకోకుండా బయటకు దూసుకుపోయాడు పీటర్. కొద్దిసేపటికి తీరుకున్న అర్జున్రావు పీటర్ పట్టుదల నుంచి ఉత్సాహాన్ని పోది చేసుకుని ఎన్ఎన్ ఎస్టేట్కి చెందిన ఆస్తులపై
ఫైనల్ డిగ్రీ పొందిన ఫైనాన్సర్ని కంపెనీలను బ్యాంకులకు మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నంలో బిజీ అయిపోయాడు. పీటర్ ఆ సాయంత్రం వరకు కనకారావు కోసం తిరుగుతూనే ఉన్నాడు. అయినా కనకారావు జాడ తెలియలేదు. అతన్ని పట్టుకుంటే కానీ తీగ కదలదు. అతన్ని పట్టుకునే ప్రయత్నాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి నరసింహం గురించి ఎంక్వైరీ చేశాడు. నరసింహం సస్పెండ్ అయినట్లు, అతనిపై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ నడిచినట్లు, అతను చేసిన దొంగతనం రుజువై 5 ఏళ్ల పాటు ఉద్వేగం నుంచి తొలగించబడినట్లు, అతను తన కుటుంబంతో సహా ఎక్కడికో వెళ్ళిపోయినట్లు తెలిసి హతాశుడైపోయాడు పీటర్. సామంత్ని రుజువు చేసే సాక్ష్యాలన్నీ కొద్దిలో తప్పిపోవటం యాదృచ్ఛికమా లేక సామంత్ వేసిన పథకమా? పీటర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. అదే స్టేషన్కి సామంత్ చాలాసార్లు తీసుకురాబడ్డాడు. శిక్ష కూడా అనుభవించాడు. ఆ సంఘటనల తాలూకు ఎఫ్ఐఆర్ని తిరగవేస్తే ఆలోచన రాగానే స్టేషన్ రైటర్ గదిలోకి వెళ్ళి తన అవసరాన్ని చెప్పి 5,000 జేబులోంచి బయటకు తీశాడు. పీటర్ చేతిలో ఉన్న నోట్ల కట్టను చూసి రైటర్ ప్రసన్నమయ్యాడు. వెంటనే పాత రికార్డ్స్ అన్ని టేబుల్ మీదకి వచ్చేసాయి. పీటర్ ముఖం ఒక్కసారి వెలిగిపోయింది. చకచకా పేజీలనే తిరగవేసాగాడు. కొద్దిసేపటికి పీటర్ అన్వేషణ ఫలించింది. ఓ చోట సామంత్ ఫోటోతో పాటు అతని అడ్రస్సు వివరాలు కనిపించాయి. ఎగ్జైట్మెంట్తో వణుకుతున్న చేతుల్ని అదుపులో పెట్టుకుంటూ ఆ ఫైల్లోని వివరాలన్నీ చదివాడు. ఆనందాన్ని తట్టుకొని పీటర్ దిగ్గున సీట్లోంచి లేచి, దీని ఫోటోస్టాట్ కాపీ కావాలి అంటూ మరో 5,000 బయటకు తీశాడు. 15 గంటల్లో ఫోటోస్టాట్ కాపీ వచ్చేసింది. దాన్ని తీసుకొని రైటర్కి కృతజ్ఞతలు చెప్పి బయటకు దూసుకుపోయాడు పీటర్. అర్జున్రావు భయపెట్టడంతో ఎన్ఎన్ ఎస్టేట్ ఆస్తులపై డిగ్రీ పొందిన మార్వాడీలు, బ్యాంకర్స్, ఫైనాన్సర్స్ ఓ హోటల్లో సమావేశమయ్యారు హడావిడిగా. నాగమ్మ గారు మంచి మనిషే కాదనలేం, కానీ మనం చేసేది వడ్డీ వ్యాపారం. రేపేదైనా అయితే అసలు ఆస్తులెన్ని ఉన్నాయో అప్పులెన్ని ఉన్నాయో తెలియని అయోమయంలో ఉన్నాం. వెంటనే మేల్కోవటం మంచిది. నాగమ్మ గారికి అత్యంత ఆప్తుడు, విశ్వాసపాత్రుడు అర్జున్రావు. అతనే ప్రత్యేకంగా 1కి 2 సార్లు ఫోన్ చేసి జాగ్రత్త పడమని చెప్పాడు. దాన్ని బట్టి ఆలోచించండి. ఏమో, నాకు మాత్రం ఇది చాలా అన్యాయం అనిపిస్తుంది. నాగమ్మ గారు లాంటి నీతి నిజాయితీలున్న మనిషిని మనం బజారుకు ఈడవటం దారుణం. నిండా మునిగాక కానీ నీతి సూత్రాల విలువ తెలీదు. వారం రోజులు టైం ఇద్దాం. ఇది కొంచెం బెటర్. వారం రోజులు గడువు పెట్టి అప్పుడు దిగుదాం రంగంలోకి. అసలు కన్నా వడ్డీల కింద ఎక్కువ గుంజుకున్నాం మనందరం. వారం రోజులు గడువు ఇవ్వటం న్యాయమే. 2 గంటల పాటు తర్జన భర్జనలు పడ్డాక వారం రోజుల గడువు నాగమ్మ గారికి ఇచ్చే విషయంలో దాదాపు అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. తన ఆస్తులపై తనకు ఫైనాన్స్ చేసిన వాళ్ళు కోర్టు ద్వారా డిగ్రీ పొందిన అంతకాలం తనను చూసి ఆగారు. ఇకపై ఆగమనటం తనకు న్యాయం కాదు. ఇంతకాలం ఎంతో గౌరవంగా బ్రతికిన తను పగలతో ఒక్క పరుషమైన మాట కూడా అనిపించుకొని ఎరుగని తను, సొసైటీలో ఎంతో మంచి పేరును మూటగట్టుకున్న తను ఇప్పుడు అలవంచక తప్పటం లేదు. నిరంతరం శ్రమించి కూడబెట్టుకున్న ఆస్తులు తన కళ్ళ ముందే మరో 2 రోజుల్లో వేలంపాటకు గురవుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయతను కుంగదీస్తోంది. ఎవరి కోసమైతే తను ఇంతకాలం ఒక మగవాడి కన్నా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో అనితర సాధ్యమైన విజయాల్ని చేజిక్కించుకొని అపార సంపదను చేజిక్కించుకుందో వాళ్లే ఎదిగి వచ్చి నాకేం కూడబెట్టామనే సమయానికి తను రిక్తహస్తాలతో సమాధానం ఇవ్వవలసిన పరిస్థితి ఎదురవుతుందని తను ఊహించలేదు. ఉన్న ఆస్తులన్నీ అప్పుల వాళ్ళ పరమవ్వవలసిన పరిస్థితి ఎదురైనందుకు నాగమ్మ గిల్టీగా ఫీల్ అవటం లేదు. బాధపడుతోంది. ఏం మిగిల్చాను? ఎంతగానో ప్రేమించిన నా మనుమరాలికి ఏ లీడ్ ఇవ్వగలిగాను? కన్నబిడ్డలు పోయినా అంతకంటే ప్రాణప్రదంగా పెంచుకున్న నాయకి తల్లికి నాగమ్మ దుఃఖభాజికమైన ఆలోచనలతో సర్వస్వం కోల్పోయినట్లు ఉన్న చోటు నుంచి అంగుళం మేరైనా కదలలేక నిస్త్రాణగా మిగిలిపోయింది. అప్పటి వరకు తన వయస్సును మరచిపోయి చలాకీగా, ఎంతో డైనమిక్గా వ్యాపార వ్యవహారాలలో నెగ్గుకొచ్చిన నాగమ్మ అప్పుల వాళ్ళు ఫోన్ చేసి వారం రోజులు గడువు పెట్టడంతో ఒక్కసారి 10 ఏళ్లు పైబడిన దానిలా కురింగిపోయింది. ఆమె అలా ఒంటరిగా ఓ మూల కూర్చుని మౌనంగా ఉండటాన్ని ముందుగా చూసింది సామంతే. పెళ్ళైన దగ్గర నుంచి చిన్నపిల్లల తమతో కలిసిపోయి తన వయసును సైతం మర్చిపోయిన నాగమ్మ గారు ఒక్కసారి అలా అయిపోవటాన్ని చూసి అనుమానించాడు సామంత్. వెంటనే ఓ నిర్ణయానికి వచ్చి వెనుతిరిగిన సామంత్కి విచారంగా ఉన్న నాయకి కనిపించింది. అయ్యే విచారమంతా తన నాయనమ్మ గురించే అని సామంత్ ఊహించగలిగాడు.
అధైర్యపడవద్దన్నట్లు సైగ చేసి పక్క గదిలోకి వెళ్ళి ఎన్ఎన్ కంపెనీ ఆడిటర్కి ఫోన్ చేశాడు. ఆయన వెంటనే దొరికాడు. ఆడిటర్ని మాటల్లో పెట్టి విషయమంతా తెలుసుకున్నాడు సామంత్. రోడ్డెక్కనున్న నాగమ్మ గారి పరువు ప్రతిష్టల్ని ఏ విధంగా కాపాడాలి? సామంత్ మెదడు చురుగ్గా పనిచేయసాగింది. బొంబాయిలో పూణే వెళ్ళే ట్రైన్ని క్యాచ్ చేసిన వ్యక్తి కాండ్లా రైల్వే స్టేషన్లో దిగి కాలినడకన పోస్టాఫీస్ కేసి సాగిపోయాడు వేగంగా. ఔరంగాబాద్ వెళ్ళిన మధుమతి ఇద్దరు వ్యక్తుల్ని సామంత్ ఇచ్చిన డబ్బుతో తనతో వచ్చిన 4 వ్యక్తుల భుజబలంతో లొంగ తీసుకుని తిరిగి హైదరాబాద్ బయలుదేరింది. పోలీస్ స్టేషన్లో సాక్ష్యాన్ని సేకరించుకున్నాక పీటర్ మరింత బలమైన మరో సాక్ష్యం కోసం కూడా వేట సాగిస్తుండగా అతనికో ఫోన్ కాల్ వచ్చింది. సామంత్ మధుమతితో కలిసి ఒబేరాయ్ హోటల్ రూమ్ నెంబర్ 712లోకి రాత్రి 9 గంటల ప్రాంతంలో వెళ్ళటాన్ని నేను చూశాను. మీకు వీలైతే దాన్ని సాక్ష్యం కింద మార్చుకోండి అంటూ గుర్తు తెలియని ఒక వ్యక్తి ఫోన్లో చెప్పాడు. అయితే ఆ ఫోన్ చేసింది కనకారావు అని పీటర్ గుర్తుపట్టాడు. తన ఎదుటకు రావటానికి భయపడే కనకారావు అలా గొంతు మార్చి చెప్పాడని భావించిన పీటర్ వెంటనే రంగంలోకి దిగిపోయాడు. పీటర్ బలం రెండో సాక్ష్యంతో మరింత పెరిగిపోయింది. అర్జునరావు పీటర్లు చాలా కాలం తర్వాత ఆనందోద్వేగంతో షాంపైన్ బాటిల్ని ఓపెన్ చేశారు. శభాష్, సామంత్ను పట్టించే బలమైన సాక్ష్యం దొరికింది. దీనికి తోడు అప్పులవాళ్ళు నాగమ్మ గారికి ఫోన్ చేసి అప్పులు తీర్చేసి పరువు దక్కించుకోండి, లేదంటే ఆక్షన్ కన్నా సిద్ధం కండని చావు కబురు చల్లగా చేరవేశారు. దాంతో ఆమె మంచం ఎక్కింది. అది చూసి నాయికి బాధపడుతుంది. ఏం చేయాలో తోచక ఆ సామంతగాడు పిచ్చెక్కి అటు ఇటు తిరుగుతున్నాడు. తన తరపున నమ్మకంగా నాగమ్మ గారి ఆస్తుల్ని వేలంపాట పాడేవారిని చూడు. ముఖ్యంగా పాట విలువ కూడా పెరగకుండా చూడాలి. సరిగ్గా అదే సమయానికి నువ్వు పోలీస్ స్టేషన్లో సంపాదించిన సాక్ష్యాన్ని బయటకు తీస్తే సరిపోతుంది. అర్జునరావు ఇంకా చెప్పడం పూర్తి కాలేదు. ఈలోపు ద్వారబంధం దగ్గర చప్పుడవడంతో ఇద్దరూ ఒకేసారి తల తిప్పి చూశారు. అక్కడ సామంత్ నించుని ఉన్నాడు. అతని ముఖంలో ఏ భావం ప్రస్ఫుటం కావటం లేదు. మరో 2 రోజుల్లో ఏం జరగబోతోందో తెలుసా? పీటర్ సర్కాస్టిక్గా అడిగాడు సామంత్ని. తెలుసు. నాగమ్మ గారి ఆస్తుల్ని వేలం వేయటానికి కొందరు రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. శభాష్, చెరువులో నీళ్లు ఇంకిపోతున్నాయని శరణం వేయటానికి వచ్చావా? అదే కాదు, నీ చరిత్ర కూడా చక్కని సాక్ష్యాలతో మా వద్దకు వచ్చింది. అర్జునరావు నవ్వుతూ అన్నాడు. మొత్తానికి గటికులే అన్నాడు సామంత్ ఏ భావము కనపరచకుండా. ఇప్పటికైనా మాతో చేతులు కలుపు. ఆ ఇద్దరిని ఒక పట్టుపడదాం. నువ్వు తీసుకున్న 10 లక్షలు ఇవ్వమని అడగం. ఇంకా మేమే ఎంతో కొంత ముట్ట చెబుతాం. ఏమంటావు? పీటర్ కనుబొమ్మని తమాషాగా కదిలిస్తూ అన్నాడు. సామంత్ వెంటనే ఏం మాట్లాడలేదు. ఆలోచించుకో, బాగా ఆలోచించుకొని చెప్పు. ఒకే 1 గంట టైం ఇస్తున్నాం అన్నాడు అర్జునరావు సోఫాలో జాగిలబడి కాళ్ళను స్ట్రైట్గా కదిలిస్తూ. ఎక్కడ ఫుట్పాత్, ఎక్కడ రాజభవనం? ఏదో సహాయం చేసి పెట్టమని తెచ్చుకుంటే మా నెత్తిన ఎక్కి భరతనాట్యం చేస్తావా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన మాకు కూడా మొగుడు పోయాననుకున్నావా? క్రమంగా మత్తు ఎక్కుతుండటంతో తనకే తెలియకుండా అన్నాడు పీటర్. సామంత్ ఇంకా మౌనంగా ఉన్నాడు. నీకు ఇంకో విషయం తెలుసో లేదో, రాత్రి నువ్వు మధుమతితో నీ హోటల్ రూమ్లో సరససల్లాపాలాడుతుండగా మేము నియమించిన వ్యక్తి ఫోటోలు తీశాడు. ఆ నెగిటివ్ని డెవలప్ చేయించి ప్రింట్స్ వేయిస్తే నీ బ్రతుకు ఏమవుతుందో ఆలోచించుకో. పీటర్ నిషాలో పేటరేగిపోయాడు. అప్పటి వరకు పీటర్ ఓ వ్యక్తిని నియమించి సామంత్ మధుమతితో ఉండగా ఫోటోలు తీయించినట్లు అర్జునరావుకు తెలియదు. ఆ విషయం తెలియటంతో గెలుపు తనదే అన్న పూర్తి నమ్మకం వచ్చేసింది అర్జునరావుకి. మాట్లాడు, మౌనంగా ఉంటే క్షమించి వదిలేస్తామనుకుంటున్నావేమో. అర్జునరావు పెదవుల మీద చిరునవ్వు వెలిసింది. మాట్లాడదామనే వచ్చాను, కానీ ఎక్కడ మాట్లాడనిచ్చారు? ఇక ఇప్పుడు మాట్లాడటం వృధా అనిపిస్తోంది. ఇప్పటికైనా బుద్ధిగా మసలుకుంటే అందరికీ మంచిది. వస్తాను అంటూ సామంత్ ఆ ఇద్దరికేసి చూస్తూ తమాషాగా కన్నుగెట్టి అదృశ్యమైపోయాడు. సామంత్ ధైర్యానికి ఇద్దరు విస్తుపోయారు. ఎయిర్ కండిషన్డ్ గదిలో ఓ మూలగా ఉన్న వాల్ కుర్చీలో మంచు ముద్దగా మిగిలిపోయి ఉంది నాగమ్మ. సామంత్ నెమ్మదిగా ఆ గదిలోకి అడుగుపెట్టాడు. పలనాటి నాగమ్మలా పౌరుషంగా బ్రతికిన నేను ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఊహించలేదు. ఇవన్నీ చెప్పకుండా నా మనుమరాలినిచ్చి నీ పెళ్లి చేసినందుకు నా మీద కోపంగా లేదా బాబు? ఆమె కంఠంలో ధ్వనించిన నిర్లిప్తతకు సామంత్ మనస్సు బాధగా మొలిగింది. నేను ఇంతవరకు ఎవరిని మోసం చేయలేదు బాబు, నిన్ను చేయాలనుకోలేదు. కాలం కర్మం నాకు ఎదురు తిరిగాయి. సాకోపసాకులుగా మహావృక్షంలా ఎదిగిపోతున్నా అనుకున్నానే కానీ కాలి కింద భూమి కదిలిపోతోందని ఊహించలేదు. ఆరిపోతున్న దీపం వెలుగులో నీలాంటి విద్యావంతుడిని, సంస్కారవంతుడిని అల్లుడిగా తెచ్చుకునే ముందు
నా పరిస్థితి కొద్దిగానైనా చెప్పకపోవటం నా స్వార్థంగా మాత్రమే భావిస్తావని ఆశిస్తున్నాను. కురుక్షేత్ర సంగ్రామంలో ఓడిపోయి కర్ణుడు రథచక్రాన్ని ఎత్తే ఆఖరి ప్రయత్నం కూడా చేసి ఫలితం లభించగా ఓటమిని చూసి నిస్తేజంలో మునిగిపోయినట్లుగా ఉంది నాగమ్మ పరిస్థితి. ఏదో అనుబోతుండగా భుజం మీద విరద చేయి పట్టడంతో వెనుతిరిగి చూశాడు సామంత్. అక్కడ నాయకి నించుని ఉంది. ఆమె కళ్ళల్లో చిప్పిలిన నీళ్లు కళ్ళ చివరకు చేరుకొని చుక్కలుగా మారుతున్న స్థితిలో ఉంది ఆమె. సామంత్ గుండెను పిండినట్లుగా వెలువెల్లాడు క్షణం. అంతలోనే తీరుకొని కళ్ళతోనే భార్యకి ధైర్యం చెప్పి నాగమ్మ కేసి తిరిగాడు. అంతకాలం కేవలం అర్జునరావు బృందాన్ని చావు దెబ్బ కొట్టడం గురించి ఆలోచించాడు తప్ప ముంచుకు వస్తున్న ఆపద గురించి, బజారున పడనున్న ఆ కుటుంబ పరువు గురించి కానీ ఆలోచించలేకపోయాను అనుకున్నాడు సామంత్. అతనిలో పట్టుదల పెరిగింది, పౌరుషం రెట్టింపైంది. నేను మీకు మనవణ్ణి, మీ పరువు బజారున పడబోతుంటే మీ విషయాలన్నీ నాకు ముందే ఎందుకు చెప్పలేదని నిలదీసే సాడిజం నాలో లేదు. మీ ఇద్దరూ సంతోషంగా సుఖంగా ఉండాలని నేనెన్నో ఎవరో ఆపినట్లుగా ఆ పైన మాట్లాడలేకపోయాడు. అతను మాటల్ని మధ్యలోనే తుంచేసినట్లు ఆ ఇద్దరూ గమనించలేదు. ఈ విషయాలన్నీ మీరు నాకు ముందే చెప్పలేదని మిమ్మల్ని అపార్థం చేసుకోకుండా ఉండాలంటే మీరు ధైర్యంగా లేచి తిరగాలి. మన కుటుంబపు పరువు బజార్కి ఎక్కదు. ఎలా ఏమిటని నన్ను అడగవద్దు, మీరు చూస్తూ ఉండండి అంతే. నన్ను నమ్మగలిగితేనే సుమా. సామంత్ మాటల్లో తొంగి చూసిన కాన్ఫిడెన్స్ను వాళ్ళు గుర్తించారు. రండి, లేవండి అంటూ సామంత్ నాగమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె భుజాలను పట్టుకొని లేపి నించోబెట్టి పసిపిల్లను నడిపించినట్లుగా నడిపిస్తూ తన ఆసరాతో గది బయటకు తీసుకొచ్చాడు. ఆ దృశ్యాన్ని చూసిన నాయకి కళ్ళు కృతజ్ఞతతో చెమ్మగిల్లాయి. నాయకుని కూడా దగ్గరికి రమ్మని ఇద్దరిని తనకు చెరువు వైపు పొదువుకొని నెమ్మదిగా నడిపించుకుంటూ ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ మీదకు తీసుకువెళ్ళాడు. సరిగ్గా అప్పుడే తను ఉండే ఫ్లాట్లోంచి బయటకు వచ్చిన అర్జునరావు ఆ దృశ్యాన్ని చూసి పళ్ళు పటపటా కొరికాడు. అప్పటి వరకు తనలో గూడు కట్టుకున్న నిర్లిప్తత అదృశ్యమైపోయింది. నీరసం నీరుగారిపోయింది. నిస్తేజం మటుమాయమైపోయింది. మనసు నిండా నింపుకున్న విశ్వాసంతో, కళ్ళ నిండా నింపుకున్న ఆనందంతో తనివి తీరా ఆ ఇద్దరిని చూసుకుంది నాగమ్మ. మరికొంతసేపటికి నాగమ్మ పూర్తిగా తీరుకుంది. మనం ఎవరికైతే బకాయి పడ్డామో వారిని మరికొంతకాలం ఆపే ప్రయత్నం చేస్తాను. నా ప్రయత్నంలో నేను విజయం సాధించగలనన్న నమ్మకం నాకుంది. ఒకవేళ అది జరగక ఆస్తులు వేలం కావలసి వస్తే నాగమ్మ గారు ఎప్పటికీ బాకీ లేకుండా చేసుకున్నారనే గౌరవాన్నైనా దక్కించుకోగలం. ఒకరిని మోసం చేస్తేనో ముంచివేస్తేనో దోచుకుంటూనే సిగ్గుపడాలి. లేనప్పుడు ఇట్స్ ఆల్ ఏ గేమ్ అనుకుందాం. అంతేకాని మాకేదో మిగల్చలేకపోయానే అనే బాధతో మీరు కృంగిపోవటం మాకు మనస్తాపాన్ని కలిగిస్తుంది. ది విన్నర్ ఈజ్ ఆల్వేస్ సీస్ అన్ ఆన్సర్ ఇన్ వెరీ ప్రాబ్లం. ది లాసర్ సీస్ ఏ ప్రాబ్లం ఇన్ ఎవ్రీ ఆన్సర్. మనం విన్నర్స్ మనే నా నమ్మకం అన్నాడు సామంత్ ఎంతో ఆత్మవిశ్వాసంతో. ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్లకైనా కోట్లు ఆస్తులున్న వ్యక్తి భర్తగా దొరకవచ్చు. అత్యున్నత అధికారాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న వ్యక్తి భర్తగా లభించవచ్చు. అపార విజ్ఞానాన్ని తన సొంతం చేసుకున్న మేధావి కూడా భర్తగా దొరకటం మాత్రం వన్ ఇన్ మిలియన్. అది తను కావటం తన అర్హతలకు లభించిన పురస్కారం కాకపోవచ్చు. తన అదృష్టమే తన భర్త రూపాన్ని సంతరించుకుందేమో. నాగమ్మ అక్కడుందని ఆగిపోయింది. కానీ లేదంటే సామంత్కి ఓ మధురమైన అనుభవాన్ని ఆ క్షణాన్ని అందించేది నాయకి. ఏమిటి వాడి ధైర్యం? బలమైన సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయని తెలిసినా లెక్క చేయనట్లుగా వెళ్ళిపోయాడు. ఆస్తుల వేలాన్ని కూడా ఆపించేవాడిలా కనిపిస్తున్నాడు. గెలవబోతున్నామన్న ఆనందాన్ని తిరిగి సందిగ్ధలో పడవేశాడే. అసలు ఎవడయ్యా వీడు? తల పట్టుకున్నాడు అర్జునరావు. ఇంకా మీరు వ్యవహారాన్ని నాంచితే మనం దారుణంగా ఓడిపోవడం ఖాయం, పీటర్ ఆవేశంగా అన్నాడు. ఏం చేయమంటావు? మరి కాసేపటికి పొందిగ్గా పేర్చిన ఫోటోల ఆల్బమ్ వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా నాగమ్మ గారికి ఇచ్చివేయండి. అలాగే చేస్తాను. మరో ఆలోచనకు తావివ్వకుండా అన్నాడు అర్జునరావు. ఆక్షన్ వేయాలనుకునే వాళ్ళ మధ్యలో జారిపోరుగా. లేదు, 1-2 12 కోట్లు. వాళ్లకు మాత్రం డబ్బేమన్నా చేదా? ఖచ్చితంగా ఎల్లుండి ఉదయం 10 గంటలకు కోర్టు అమీన్తో వచ్చేస్తారు. రేపే అన్ని పేపర్స్లో వేలం నోటీస్ వస్తుంది. ఆ వైపు మనమేం సందేహించనక్కర్లేదు, నమ్మకంగా అన్నాడు అర్జునరావు. సమయం సాయంత్రం 6 గంటలు.
సైట్ సీయింగ్కి వెళ్ళిన రాబర్ట్ బృందం తిరిగి వచ్చేసింది. సరిగ్గా అప్పుడే ఓ వ్యక్తి అర్జునరావు పీటర్ ఉన్న దగ్గరికి వచ్చి నీట్గా ప్యాక్ చేసిన పార్సిల్ అందించాడు. ఫోటోలు బాగా వచ్చాయా? పీటర్ ప్యాకెట్ వైపు చూస్తూ ప్రశ్నించాడు. నాకు ఈ వృత్తిలో 17 ఏండ్ల అనుభవం ఉంది. 36 ఫోటోలలో ఒక్కదానిలో క్లారిటీ లేకపోయినా నా వృత్తిని వదిలేసుకుంటాను. మరి డబ్బు ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను అన్నాడు అతను. పీటర్ సంతృప్తిగా తలపంకించి ఎదురుగా ఉన్న బ్రీఫ్లోంచి 2000 తీసి ఇచ్చాడు. ఆ వ్యక్తి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. 2000? అర్జునరావు ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడు. కీ హోల్ ఫోటోగ్రాఫ్స్ తీయటం అంత తేలిక కాదు. డబ్బు పోయినా పనైందిగా. ఒక్కసారి చూద్దాం ఆ ఫోటోలు. అర్జునరావు ఆతృతను కనబరిచాడు. గిఫ్ట్ ప్యాకెట్లో ఉన్న దీన్ని యథాతథంగా తీసుకెళ్ళి నాగమ్మ గారికి ఇచ్చేసి ఎవరో మీకు ఇవ్వమన్నారని ఇస్తే మన మీద అనుమానం రాకుండా ఉంటుంది. కథ కూడా మలుపు తిరుగుతుంది. మీకేమన్నా సామంత శృంగార లీల చూడాలని ముచ్చటగా ఉందా? ఉందంటే మరో సెట్ తెప్పిస్తాను అన్నాడు పీటర్ తమాషాకి. అర్జునరావుకి పీటర్ మీద కోపం వచ్చి ప్యాకెట్ అందుకొని మెయిన్ బంగ్లాకేసి హుషారుగా సాగిపోయాడు. బంగ్లా ప్రధాన ద్వారబంధం దగ్గరే ఎదురయ్యాడు సామంత్. ఈ ప్యాకెట్లో ఉన్నదేమిటో తెలుసా? అర్జునరావు ప్రశ్నించాడు. తెలీదే. ఏం పాపం ఏముంది? తమాషాగా కళ్ళు చిట్లిస్తున్నాడు సామంత్. తమరి లీలలు. మీరు ఆ ఫోటోలు చూసారా? లేదు. అక్కడే దెబ్బతింటున్నారు. ఎవరు దెబ్బతినేది ఇప్పుడే తెలుస్తుంది. నాగమ్మ గారు నాయకి నమ్మరు నవ్వుతూ అన్నాడు సామంత్ లోపలికి వెళుతూ. అది చూద్దాం అంటూ అర్జునరావు కూడా లోపలికి వెళ్ళాడు. నాగమ్మకి ఎదురుపడుతూనే ముఖంపై నవ్వును పులుముకొని తన చేతిలో ఉన్న ప్యాకెట్ని ఆమెకు అందించి ఎవరో ఇప్పుడే దీన్ని మీకు అందించమని చెప్పి వెళ్ళిపోయారు అన్నాడు. ఆమె దాన్ని తన మనుమరాలికి ఇస్తూ ఏంటో చూడమ్మా అంది. నాయకి దాన్ని ఓపెన్ చేసింది. లోపల అందమైన ఆల్బమ్ కనిపించింది. దాన్ని తిరిగి నాగమ్మకు అందించింది నాయకి. ఆమె దాన్ని ఓపెన్ చేసింది. అప్పుడు అక్కడ వాళ్ళతో పాటు సామంత్, అమెరికన్స్ ముగ్గురు ఉన్నారు. ఆల్బమ్ దేనికి సంబంధించిందో, ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అందులో ఎవరి ఫోటోలు ఉన్నాయో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఆల్బమ్ని చూడడం పూర్తి చేసిన నాగమ్మ కోపంగా చూసింది. ఆమె కళ్ళలో ప్రతిఫలించిన కౌరయాన్ని చూసి అర్జునరావు మరికొద్ది క్షణాల్లో అక్కడో అగ్నిపర్వతం బ్రద్దలు కాబోతుందని ఆనందిస్తుండగా ఈ వయసులో నా మీద ప్రాక్టికల్ జోక్స్ ప్లే చేసే సాహసం చేసిందెవరు అంటూ ప్రశ్నించేసరికి ఊహించని ఆ తరహా రియాక్షన్కి దిమ్మెరపోయాడు అర్జునరావు. ఈ మధ్యకాలంలో నీ ప్రవర్తనలో నాకు అపశృతి కల్పిస్తోంది. అందరం కూర్చుని ఆనందంగా కాలాన్ని గడుపుతున్న సమయంలో వచ్చి ఎవరో వచ్చారని ఒకసారి, ఇంకెవరో ఏదో చెప్పారని మరోసారి అనవసరమైన సమస్యల్ని తెచ్చిపెడుతున్నావు. అసందర్భమైన అనుమానాన్ని రేకెత్తించాలని ప్రయత్నిస్తున్నావు. ఇప్పుడు ఈ ఆల్బమ్ తెచ్చి నాకెందుకు చూపించినట్టు? నాగమ్మ అర్జునరావు మీద విరుచుకుపడింది. ఆమె కోపానికి బిక్క చచ్చిపోయాడు అర్జునరావు. నేను తేవటం ఏమిటి? మీరనేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. ఎవరో వచ్చి ఆల్బమ్ మీకు ఇవ్వమని నాకు ఇస్తే నేను మీకు ఇచ్చాను. ఇందులో నా తప్పేముంది? తనను తాను ప్రొటెక్ట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు అర్జునరావు. నీ కొడుకు ప్రేమ కలాపాలు నీకు తెలియజేయాలని అనుకుంటారు ఎవరైనా. నాకెందుకు చూపించాలనుకుంటారు? మరోసారి ఇలా జరిగితే అని మాటల్ని మధ్యలోనే తుంచివేస్తూ ఆల్బమ్ని అర్జునరావు కేసి విసిరి కొట్టింది నాగమ్మ. నెత్తురు చుక్కలేనంతగా పాలిపోయింది అర్జునరావు ముఖం. జరిగిందేమిటో అతనికి అర్థం కాలేదు. తన కొడుకు ప్రేమ కలాపాలు అంటుందేమిటి? మధ్యలో తన కొడుకు ప్రస్తావం ఎందుకు వచ్చింది? సామంత్ తనకు కొడుకెలా అవుతాడు? క్షణకాలంలో అతన్ని ఎన్నో సందేహాలు, మరెన్నో అనుమానాలు చుట్టుముట్టాయి. అక్కడున్న మిగతా వాళ్ళంతా ఏం జరిగిందోనని అర్థం కానట్లు చూశారు. సామంత్ మాత్రం ఎటో చూస్తూ లేబద్ధికంగా కాళ్ళూపుతున్నాడు. అర్జునరావు అవమానంతో ఎగబడిన తన ముఖాన్ని దాచుకుంటూ కింద పడిన ఆల్బమ్ని అందుకొని ఒక లీవ్ని తిరగవేసి ప్రక్కలో బాంబు పడ్డట్లు అదిరిపడ్డాడు. మెదడు మంచు ముద్దయిపోయింది. నవనాడులు స్తంభించిపోయి శవంలా బిగుసుకుపోయాడు. సామంత్ మెల్లగా లేచి వెళ్ళి ఆల్బమ్ని అందుకుని నాయకి ప్రక్కకు వచ్చి ఇంకో ఫోటోని తిరగవేసాగాడు. నాయకి కూడా మొదటి 2 ఫోటోలు ఆసక్తిగా చూసి 3వ ఫోటోలో మధుమతి రాంగ్ పోర్ట్రియల్ కనిపించడంతో తల తిప్పుకుంది. ఆల్బమ్ మొత్తాన్ని తిరిగివేసిన సామంత్ చిన్నగా నవ్వాడు. ఇప్పుడు అర్థమైంది. నిన్న రాత్రి నేను ఇక్కడి నుంచి లేటుగా నా హోటల్ రూమ్కి వెళ్ళేసరికి నా రూమ్ని ఎవరో వాడుకున్నట్లు, నా బట్టలను కూడా ధరించినట్లు అనుమానం వచ్చింది. అసలు సంగతి ఇదన్నమాట. నా మీద అనుమానం రేకెత్తించడానికి ఇలాంటి నీచపు పనులు ఇలా ఎలా చేయించగలిగారు అర్జునరావు గారు? నాయకుని మీ కొడుకు ఇచ్చి పెళ్లి చేయకపోవటం నా తప్పు కాదే. అలా ఇవ్వకపోవటానికి నీ కారణం నేను కాదే. ఒకవేళ మీకు పగ ఉన్నా
అది నాగమ్మ గారి మీద ఉండాలి. అన్నం పెట్టి ఆదరించిన నాగమ్మ గారి కుటుంబంలో ఇలాంటి నికృష్టపు పనుల ద్వారా కలతలు సృష్టించాలనుకోవడం తప్పుగా అనిపించలేదా? పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏదో ఒక తప్పులో నన్ను ఇరికించాలని తెగ తాపత్రయపడిపోతున్నారు. నాగమ్మ గారు తన అప్పుల్ని దాచిపెట్టి నన్ను మోసం చేసి తన మనుమరాల్ని నాకు ఇచ్చి చేసిందని నాకు నూరిపోశారు. నేను నాయకుని పెళ్లి చేసుకుంది ఆమె వెనుక కోట్లకు ఆస్తులున్నాయని కాదు, మంచి కుటుంబం నుంచి వచ్చిందని, నాగమ్మ గారు లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి చేతుల్లో పెరిగిందని, విశిష్టమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకుందని, నేను చదివిందని, డెట్రాయిట్ ఆటోమొబైల్స్ మధ్య ఎదిగిందని మెచ్చి చేసుకున్నాను. ఎవరో రిటైర్డ్ టీచర్ కొడుకు నాలాగే ఉన్నాడని తెలిసి అతని తల్లిదండ్రులను తీసుకొచ్చారు. అది రసాబసా కావడంతో అతను తన వృత్తిరీత్యా తరచూ వెళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరో సాక్ష్యాన్ని సేకరించారట. అతను నాలాగే ఉన్నంత మాత్రాన, అతనికి నా పేరే ఉన్నంత మాత్రాన అతన్నే నన్నుగా చిత్రీకరించే పథకం కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది. ఏమిటివన్నీ? మీరు పెద్దవారు, మీ పెద్దరికాన్ని చూపించి మంచి పేరు తెచ్చుకోవాలి, అంతా మంచి జరగాలని కోరుకోవాలి. అంతేగాని అసలు మీలాంటి వారికి నాగమ్మ గారు నీడనెలా కనిపించారో నాకు అర్థం కావడం లేదు. అసలు ఎన్ఎన్ కంపెనీ నష్టాల ఊబిలో కూరుకుపోవటానికి కూడా మీరే కారణమని నాకు ఇప్పుడిప్పుడే అనుమానం కలుగుతోంది. ఇసిరించుకుంటూ బిగిన అనేసాడు సామంత్. కొత్త విషయాలు తెలియటంతో నాగమ్మ నాయకి కూడా షాక్ తిన్నారు. అమెరికన్స్ అర్జున్రావు ఏదో పెద్ద తప్పు చేసినట్లు అర్థం చేసుకున్నారు. వాట్ హ్యాపెండ్ నాయకి? మాంటే ఆతృతను అణుచుకోలేక అడిగింది. జరిగింది క్లుప్తంగా ఇంగ్లీష్లో చెప్పింది నాయకి. కొద్ది క్షణాలు అక్కడ గంభీరమైన నిశ్శబ్దం అలుముకుంది. నాగమ్మ ఆవేశపడటంతో బీపీ పెరిగిపోయింది. రాబర్ట్ ఆవేశంగా లేచి అర్జున్రావు కేసి దూకుపోతుండగా సామంత్ నిర్ణయించి ఆపేశాడు. నాయకి అర్జున్రావు కేసు అసహించుకుంటున్నట్లుగా చూసింది. మాంటే కృష్ణుని కళ్ళు కోపంతో ఎగబడ్డాయి. కొంతసేపటికి తేరుకున్న అర్జున్రావు మాట్లాడకుండా ఆల్బమ్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. ఎందుకు ఇవన్నీ జరిగాయి, ఎందుకు ఇలా చేశాడు అర్జున్రావు అని అన్నీ ఆలోచించి మన మనసుల్ని, మన విలువైన కాలాన్ని పాడు చేసుకోవటం వృధా. ఇంత చేసి అతను సాధించింది ఏమీ లేదు. ఇప్పుడు మనం ఒక మంచి పని చేయాలి, అది వెంటనే జరిగిపోవాలి అన్నాడు ఆతృతను కనబరుస్తూ. కళ్ళెదుట నుంచి అర్జున్రావు వెళ్ళిపోవడంతో నాగమ్మ ఒకంత శాంతించింది. ఆమెకి ఇప్పుడు సామంత్పై మరింత గౌరవం పెరిగింది. తన కుటుంబాన్ని ఆదుకునేందుకు వచ్చిన ఆపద్బాంధవుడిలా కనిపించాడు. చెప్పు బాబు, ఏమిటిది అంది వాత్సల్యంతో నాగమ్మ సామంత్ కేసి చూస్తూ. సామంత్, మధుమతి, రఘునాథ్ల ప్రేమ వ్యవహారాన్ని క్లుప్తంగా వివరించాడు. అర్జున్రావు స్వార్థానికి పాపం ఆ అమ్మాయి బలైపోయింది. అవును పాపం, మనం చేయగలిగిన మంచి ఏమిటి? వాళ్ళిద్దరికీ గుళ్ళో పెళ్లి జరిపించడం, తప్పక జరిపించాలి. ఆ ఏర్పాట్లు చూద్దాం వెంటనే అంది నాయకి భర్త కేసి చూస్తూ. కానీ ఈలోపు అర్జున్రావు అడ్డుపడితే మరలా ఇదివరకు లాగే ఇద్దరిని విడదీసేయి విసిరివేస్తే నాగమ్మ తన అనుమానాలను వ్యక్తం చేసింది. వాళ్ళిద్దరు ఎక్కడున్నారో అర్జున్రావుకి కూడా తెలియకుండా చేశాడు సామంత్. ఇంత చేసిన అర్జున్రావుని ఏం చేద్దాం? నాగమ్మకి ఇంకా కోపం తగ్గలేదు. ఏం చేయాలనేది తర్వాత నిర్ణయిద్దాం. ప్రస్తుతానికి వెంటనే మీరు ఫ్యాక్టరీకి ఫోన్ చేసి శారీరకంగా బలంగా ఉన్న 25 మంది వర్కర్స్ని వచ్చి ఈ ఎస్టేట్ని అష్టదిగ్బంధనం చేయమని చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన అనుమతి లేకుండా పురుగు కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదని చెప్పండి అని నాయక్ వైపు తిరిగి, అర్జున్రావు ఉండే గెస్ట్ హౌస్కి ఫోన్ కనెక్షన్ ఉంది, అది మెయిన్ బంగ్లా పక్క నుంచే ఆ గెస్ట్ హౌస్కి వెళ్తుంది, నువ్వు వెంటనే ఏం చేయాలో అర్థమైందా అన్నాడు. నాయక్ వెంటనే లేచింది. మాంటే కృష్ణనీళ్ళు కూడా లేచి బంగ్లా వెనుక వైపుకి వెళుతున్న నాయకిని అనుసరించారు. నాగమ్మ ఫోన్ దగ్గరికి వెళ్ళి ఫ్యాక్టరీ నెంబర్కి రింగ్ చేసింది. సరిగ్గా 1 నిమిషానికి గెస్ట్ హౌస్కి వెళ్ళే టెలిఫోన్ వైర్స్ తెగి కింద పడ్డాయి. సరిగ్గా 2 నిమిషాలకి 25 మంది యువ కార్మికులు ఫ్యాక్టరీ వ్యాన్లో ఎస్టేట్ కేసి దూసుకురాసాగారు. తమ యజమానురాల కోసం రక్తమైన దాగబోసేందుకు వెనుకాడని విశ్వాసపాత్రులు ఆ 25 మంది. ఎప్పుడూ లేని నాగమ్మ గారు సడన్గా ఫోన్ చేసి తన రెసిడెన్స్ని అష్టదిగ్బంధనం కావించమనటంతో వాళ్ళు అనుమానించి ఆ పైన ప్రమాదాన్ని శంకించి అందుబాటులో ఉన్న ఆయుధాన్ని చేతబూని దూసుకొస్తున్నట్లు నాగమ్మ కూడా తెలియదు. జస్ట్ ఏ మినిట్ అంటూ సామంత్ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి ఎస్టీడీ ఉన్న ఫోన్ని దగ్గరికి లాక్కుని
001 కోడ్ రింగ్ చేసి ఆ పైన మరో నెంబర్ తిప్పాడు. కొద్ది క్షణాల తర్వాత హలో అని వినిపించింది ఆ వైపు నుంచి. నేను సామంత్ని మాట్లాడుతున్నాను. అర్థమైంది బాబు, అన్నీ అనుకున్నట్లుగానే జరిగిపోయాయి. ఈ పాటికి చార్లెట్ ఫ్లైట్ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యే ఉంటుంది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ ఆ వైపు నుంచి కానీ వినిపించింది. థ్యాంక్ యూ అంటూ ఫోన్ క్రెడిల్ చేసి కిందకి వచ్చేశాడు. ఏం జరిగింది అంటూ అప్పుడే బయట నుంచి వచ్చిన పీటర్ ఫోన్తో కుస్తీ పడుతున్న అర్జున్రావుని అడిగాడు. అర్జున్రావు ఫోన్ పక్కన పెట్టి పక్కనే ఉన్న ఆల్బమ్ని పీటర్ ముఖం మీదకేసి విసిరి కొట్టాడు. ఆ ప్రమాదాన్ని ముందే ఊహించి పీటర్ ఎగిరి అవతలకు దూకాడు. లేదంటే ముఖం పగిలిపోయేదే. అది చూడు, మెదడు అరికాళ్ళలోకి వచ్చిన కొంకిరి కాణాలంతా దొరుకుతారు నీకు. నా కొడుకు అందులో ఇరుక్కుపోయాడు. అసలు మధుమతి ఎవరో తెలుసా? మాధురి. నా కలల్ని ఆశల్ని నిలువునా కూల్చివేసిన రాక్షసి. అసలు లూనావాలాలో ఉన్న నా కొడుకు ఇక్కడికి ఎలా వచ్చాడు? కొన్ని సంవత్సరాల క్రితం బొంబాయిలో వదిలేసి వచ్చిన మాధురి ఎప్పుడొచ్చింది? మాధురి మధుమతి ఎలా అయింది? నాకంత అయోమయంగా ఉంది అన్నాడు అర్జున్రావు తన ఆగ్రహావేశాలని వ్యక్తం చేస్తూ. పీటర్ అప్పటికే ఆల్బమ్ని చూసి స్థాణుమైపోయాడు. మాట్లాడవేం? అర్జున్రావు గర్జించాడు. మాధురి తనకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుని ఎప్పటికైనా మహంకాళి అవుతుందని నేను ఎప్పుడో ఊహించాను. అందుకే అప్పుడే ఫినిష్ చేద్దామని చెబితే కాదు, జీవితాంతం కుళ్ళిపోయేలా చేయాలని మీ చేతులాగా బొంబాయిలో వదిలేసి వచ్చారు. ఇక రఘునాథ్ లూనావాలాలో ఉంటున్నట్లు మీకు నాకు తప్ప ఎవరికీ తెలియదు. మీ కొడుక్కి 10,000 జీతం ఇస్తానని ఆశపెట్టగానే మీరేం చేశారు? అప్పుడు ఉలిక్కిపడాడు అర్జున్రావు. ఏం చేశారు? వెంటనే రఘునాథ్ని పిలిపించు, ఎస్టీడీ ఉందిగా, ఫోన్ చేయమని నాగమ్మ గారు అనగానే వెనుక ముందు చూసుకోకుండా లూనావాలాకు ఎస్టీడీ లేదు, టెలిగ్రామ్ ఇచ్చి పిలిపిస్తానని అన్నారా లేదా? మీరే కదా అన్నానని నాతో చెప్పారు. ఇప్పుడు నా మీద విరుచుకు పడతారేమిటి? మీ అబ్బాయి ఎక్కడుంది తెలుసుకొని అతన్ని ఇక్కడికి రప్పించింది సామంత్ అయి ఉంటాడు. ఇక మాధురి ఎప్పటి నుంచో సామంత్ని అంటిపెట్టుకు తిరుగుతుంది. ఆమె తెలివిగా కనకారావు ద్వారా సామంత్ నీడన చేరింది. అంటే మనకి సామంత్కి మధ్యనున్న డ్రామా అర్థమయ్యే అలా చేసుంటుంది. టైం చూసుకుని తనకు జరిగిన అన్యాయాన్ని ఆ సామంత్ గడికి చెప్పుంటుంది. దాంతో వాడు మీ కొడుకు ఎక్కడుంది తెలుసుకునేందుకు నాగమ్మ గారి ద్వారా నాటకం ఆడి ఆచూకీ తెలుసుకున్నాడు. పీటర్ ఆ తప్పంతా అర్జునరావుదేనన్నట్లు ఉక్రోషంగా అన్నాడు. మరి రఘునాథ్ ఆ మాధురిని అసహించుకున్నాడు కదా. అర్జునరావుకి జరిగిందేమిటో ఇంకా అర్థం కాక పిచ్చెక్కిపోతూ అన్నాడు. ఇన్ని చేసిన ఆ సామంత్ అసలేం జరిగిందో తెలుసుకోకుండా ఎలా ఉంటాడు? అవన్నీ తెలుసుకొని ఔరంగాబాద్లో మనం ఆడిన నాటకాన్ని తెర ముందుకు తీసుకొచ్చి ఉంటాడు. దాంతో అపార్థాలు తొలగిపోయి ఆనందంగా మాధురిని తన అక్కున చేర్చుకుని ఉంటాడు. అర్జునరావు ముఖం నెత్తురు చుక్కలేనట్టుగా పాలిపోయింది. మరి సామంత్ ఆ మధుమతి హోటల్ రూమ్లోకి వెళ్ళగా చూశామని నీకు ఫోన్ చేసి చెప్పిందెవరు? చెప్పినవాడు కరెక్టే చెప్పి ఉండవచ్చు. గదిలోకి సామంత్ మాధురే కలిసి వెళ్ళి ఉండవచ్చు. అప్పటికే ఆ గదిలో మీ కొడుకు ఉండి ఉండవచ్చుగా. నేను పంపిన కెమెరామెన్ ఆ రూమ్ దగ్గరకు వెళ్ళేసరికి సామంత్ స్పాట్ నుంచి తప్పించుకుని ఉండవచ్చు. అర్జునరావు మెదడు మంచు ముద్దయిపోయింది. ఇంకొకటి కూడా జరగవచ్చు. సామంత్ ఆ ఇద్దరికి పెళ్లి కూడా చేయవచ్చు. ఇప్పుడు ఇక మనల్ని రక్షించగలిగే ఆఖరాయుధం నేను పోలీస్ స్టేషన్లో సంపాదించిన సాక్ష్యం. పీటర్ తన షర్ట్ జేబులో ఉన్న ఫోటోస్టాట్ కాపీని బయటకు తీస్తూ అన్నాడు. అర్జునరావు ఏం మాట్లాడలేదు. దీన్ని సామంత్కి చూపించి ముందు రఘునాథ్ని అప్పగించమందాం. అప్పగించాక మరో ఫోటోస్టాట్ కాపీ తెచ్చి వాడిని బయట పెట్టేద్దాం. ఆఖరి తుర్ఫ్ కార్డు తన దగ్గర ఉందన్న ఆనందంతో అన్నాడు పీటర్. అప్పటి వరకు తల వంచుకుని ఉన్న అర్జునరావు తలెత్తి, ఏది ఆ కాపీ ఇలా ఇవ్వు అన్నాడు. పీటర్ ఇచ్చాడు. అర్జునరావు లైటర్ అందుకుని ఫైర్ చేసి దానికి అంటించాడు. పీటర్ పిచ్చెక్కిపోయి చూశాడు. వాడంత తెలివిగల వాడేం కాదని ఇంతకాలం నేను ధీమాకిపోయి చావు దెబ్బలు తిన్నాను. ఇప్పుడు నువ్వు అదే పని చేస్తున్నావు. నువ్వు పోలీస్ స్టేషన్లో సాక్ష్యం సేకరించిన సంగతి వాడికి తెలిసిపోయింది. ఆ సాక్ష్యాన్ని నీరు గార్చడానికి ఈ దిక్కుమాలిన ఆల్బమ్ ఇన్సిడెంట్ని అడ్డం పెట్టుకున్నాడు అంటూ అంతకుముందు జరిగిందంతా చెప్పాడు అర్జునరావు. సామంత్ తెలివితేటలను తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యాడు పీటర్. ఈ సాక్ష్యం కూడా ఎగిరిపోయింది. ఇంకెలా? అవునండి అసలు ఎందుకు ఈ సామంత్ ఎవరు? పీటర్ తేరుకుంటూ అడిగాడు. అర్జునరావు విసురుగా లేచాడు. ఇంకోసారి ఆ ప్రశ్న వేసావంటే చంపేస్తాను. అది తెలుసుకోకుండానే వాడిని ఇరికించావు. ఇప్పుడేమైంది? వాడు అసలు ఫుట్పాత్ బాపతేనా? ఆగ్రహావేశాలతో ఊగిపోతూ అన్నాడు అర్జునరావు. అందులో సందేహం లేదు. వాడు దొంగ కేసులు ఒప్పుకొని ఎన్నోసార్లు అరెస్ట్ చేయబడ్డాడు.
పైగా ఓ శాఖవాడిని పోలీస్ స్టేషన్లో పడేసి ఒళ్ళు హూనం చేసి తుప్పల్లో వేయించాడు ఎస్ఐ నరసింహం. ఆ తర్వాత వాడు పగబట్టి మధుమతి అదే ఆ మాధురి సహాయంతో డీఐజీ లక్ష్మీనారాయణ ఇంట్లో నరసింహం దొంగతనం చేసినట్లు అందరినీ నమ్మించి వాడికి మంగళహారతి పాడేశాడు. ఇవన్నీ మన కళ్ళ ముందే జరిగాయి. వీటన్నిటినీ బట్టి వాడు ఫుట్పాత్ కాక మరేమిటి? పీటర్ ఆవేశంగా అన్నాడు. అది సరే, మరి ఆ అమెరికా పిల్లేమిటి? వాళ్ళ దేశంలోనే సామంతిని చూశానంటోంది. అలా చెప్పించి ఉంటాడు. అలా చేస్తే అమ్మాయికి సామంతి మీద అనుమానం రాదా? వస్తే నాయక్తో చెప్పదా? అర్జునరావు లాజిక్ కొంతవరకు నిజమేననిపించింది పీటర్కి. దానికేం సమాధానం చెప్పాలో తెలియక పీటర్ గడ్డాన్ని రబ్ చేసుకున్నాడు. అసలు వీడినే ఎందుకు ఎన్నుకున్నారు? మీరే చెప్పారుగా, అందంగా కనిపించే అడ్డగాడిద కావాలని. అడ్డగాడిదలు, దొంగ విధులు చాలామంది ఉన్నారు ఈ దేశంలో. కానీ హ్యాండ్సమ్గా కనిపించే పీటర్ మాటలు పూర్తి కాకుండానే అర్జునరావు, అది సరే, ఇప్పుడేం చేద్దాం? నాకేం తోచడం లేదు. ఏదో చేయాలని మనం ఏదేదో చేస్తే అది ఇలా మన మీదకే తిరగబడింది. అర్జునరావు నిరాశగా అన్నాడు. వీడు కేవలం డబ్బు కోసమే నాటకం మొదలెట్టాడనుకునేందుకు వీలు లేదు. అప్పుల వాళ్లకు ఆస్తులు అప్పచెపితే ఏం మిగలదని తెలియకుండా ఉండదు. వాళ్లకు బంధువా అనుకుంటే అది కాదు. పీటర్ ఆలోచనలు ఓ నిర్దిష్ట రూపాన్ని సంతరించుకోలేకపోతున్నాయి. ఓడిపోబోతున్నానేమోనన్న భయాందోళన నుంచి తిరిగి పౌరుషాన్ని, పంతాన్ని రెట్టింపు చేసుకుని ఫోన్ని దగ్గరికి లాక్కున్నాడు అర్జునరావు. పీటర్ ఆలోచనని కట్టిపెట్టి లేచాడు. ఫోన్ ఎత్తగానే అది డెడ్ అయిందని తెలిసి జీరాకు పడుతూ వాడిని లేపేయటమే ఇక మిగిలింది. వెంటనే ప్రొఫెషనల్స్తో మాట్లాడి ముహూర్తం పెట్టేయి. ఇంతకు మించి చేయగలిగింది లేదు అన్నాడు అర్జునరావు. పీటర్ అదెంత పని అన్నట్టు గెస్ట్ హౌస్లోంచి బయటకు దూసుకుపోయాడు. డిగ్రీ పొందిన ఫైనాన్సర్స్ అందరూ హడావిడిగా గేట్వే హోటల్ కేసి బయలుదేరారు. అప్పటికి 12 ఫోన్ కాల్స్ చేసిన సామంత్ ఆఖరి కాల్ చేసి ఫోన్ని క్రెడిల్ చేశాడు. పీటర్ ఆవేశంగా మోటార్ బైక్ ఎక్కి గేట్ కేసి దూసుకుపోయాడు. కానీ గేట్ దగ్గరికి రాగానే సడన్ బ్రేక్ వేసి గూర్ఖా గేట్ తీ, నా మోటార్ బైక్ శబ్దం వినిపించలేదా అంటూ కోపగించుకున్నాడు. అయినా గూర్ఖా తన క్యాబిన్లోంచి బయటకు రాలేదు. గేట్ ఓపెన్ కాలేదు. పీటర్ కోపం రెట్టింపైంది. బైక్ స్టాండ్ వేసి గేట్ కేసి విసురుగా వెళ్ళి దానికి లాక్ చేసి ఉండటం చూసి విస్తుపోయాడు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు గేట్ లాక్ చేశారో తెలియక గూర్ఖా క్యాబిన్ కేసి చూశాడు. అది ఖాళీగా కనిపించింది. వాతావరణంలో ఏదో మార్పు కనిపించినట్లుగా భావిస్తూ చిన్న గేట్ను ఓపెన్ చేసుకుని బయటకు ఒక అడుగు వేశాడంతే. ఏం సార్, ఏం కావాలి అంటూ మాటలు వినిపించాయి. మరో అడుగు బయటకు వేసి ఇరువైపులా చూసి షాక్ తిన్నాడు. దాదాపు 18 మంది కంపెనీ వర్కర్స్ పహారా కాస్తున్నట్లుగా అటు ఇటు తిరుగుతూ కనిపించారు. మరో 24 గంటల వరకు ఈ బంగ్లాలోంచి ఎవ్వరూ బయటకు వెళ్ళకూడదని నాగమ్మ గారు ఆంక్ష విధించారు. దయచేసి మీరు లోపలికి వెళ్ళిపోండి మర్యాదగానే అన్న ఆ వర్కర్ మాటల్లో శాసనాధికారం కనిపించింది. నిన్న మొన్నటి వరకు తనను చూసి వణికిపోయిన ఒక మామూలు వర్కర్ తనను బయటకు వెళ్ళనివ్వనని పరోక్షంగా శాసిస్తున్నాడు. వెళ్ళనివ్వకుండా అడ్డుకునేందుకు వాళ్ళు సర్వసన్నద్ధమై ఉన్నట్లు వాళ్ళ చేతుల్లో ఉన్న ఐరన్ రాడ్స్ రుజువు చేస్తున్నాయి. వాళ్ళు తనను దొంగను చూసినట్లు చూడటం అవమానంగా ఫీల్ అయ్యాడు. కర్రే పామై అడ్డు తగిలినట్లు వణికిపోయాడు పీటర్. అప్పుడు ఇక బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తే పరువును పోగొట్టుకోవటమే అవుతుందనిపించి వెనుతిరిగి వెళ్ళిపోయాడు పీటర్. గేట్వే హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారంతా. ఏం జరగబోతుందో వాళ్ళకు తెలీదు. సరిగ్గా అరగంట క్రితం వాళ్లకు ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది. నాగమ్మ గారు మీకు ఇవ్వవలసిన బకాయిల్ని వడ్డీతో సహా స్పాట్లో పే చేయబోతున్నాం. వెంటనే బయలుదేరి గేట్వే హోటల్కి వచ్చేయమని. ఫోన్ చేసిన అతను ఎవరు? నిజంగానే మన డబ్బులు మనకు వస్తాయా? క్యా హమారా పైసా జరూర్ వాపస్ ఆయేగా? రేపటి డైలీ పేపర్స్లో రావటం కోసం మనం ఆల్రెడీ ఇచ్చిన వేలం ప్రకటన ఆగిపోవాలట. అలా జరిగితేనే మన అప్పు చెల్లించబడుతుందని చెప్పారు. వాళ్ళని నమ్ముకొని ప్రకటన రాకుండా ఆపిస్తే రెంట్కి చెడ్డ రేవుడు అవుతామేమో. ఇన్ని అనుమానాలెందుకు, వేచి చూద్దాం. నాకు ఫోన్ చేసింది ఒక స్త్రీ. మన గుంటూరు మూర్తికి ఫోన్ చేసింది మగాడట. అసలు ఇంతకీ వీళ్ళెవరు? అప్పుడు సమయం రాత్రి 9 గంటలు అవుతుంది. ఆ కాన్ఫరెన్స్ హాల్లో దాదాపు 15 మంది ఆసీనులై చిన్నగా గుసగుసలాడుకుంటున్నారు. ఒక ఆగంతకుడు కాన్ఫరెన్స్ హాల్లో ద్వారబంధం ముందు నుంచుని వచ్చిన వాళ్ళను మర్యాదగా తీసుకువెళ్ళి కూర్చోబెట్టి తిరిగి వెనక్కి వస్తున్నాడు. ఆ వ్యక్తిని ఓ ఫైనాన్సర్ అడిగాడు. మీరెవరు బాబు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇలా నాగమ్మ గారి అప్పులెందుకు తీరుస్తున్నారు? అసలు తీరుస్తారా? ఇప్పుడెవరు రాబోతున్నారు? ఎప్పుడు వస్తారు? ఏమిటిదంతా? మాకు ఫోన్ చేసిన ఆడ మగ ఎవరు అంటూ అతనేం సమాధానం చెప్పలేదు. నవ్వి ఊరుకున్నాడు.
దాంతో మరీ గందరగోళంలో పడిపోయారు వాళ్ళు. ఆ హాలు 4 గోడల మధ్య పరుచుకున్న నిశ్శబ్దంలో రాళ్ళు పరిపరి విధాలుగా ఆలోచించుకుంటూ రాబోయే వ్యక్తి కోసం నిరీక్షిస్తున్నారు. ఇదంతా ఆ సామంత్ పనే ఉంటుంది. మీకు బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేయాలని ఈ ఏర్పాట్లన్నీ చేయించి ఉంటాడు. దీన్ని బట్టి మీ ఫోన్ డెడ్ అవటం యాదృచ్ఛికం కాదు. పీటర్ అశాంతిగా అటు ఇటు తిరుగుతూ అన్నాడు. అర్జునరావు మాట్లాడలేదు. ఏం మాట్లాడవలసి ఉంది? ఆ పరిస్థితుల్లో చేయగలిగింది ఏముంది? అప్పటికీ అతన్ని వేధిస్తున్న అనుమానం ఒక్కటే. అసలు సామంత్ ఎవరు? ఎక్కడి నుండి వచ్చాడు? ఏం జరగబోతోంది హబ్బీ? నాకేం అర్థం కావటం లేదు అంది నాయకి సామంత్ ఎడం భుజమే తల అంచి. సామంత్ తన తలను ఎడం వైపుకు వంచి ఆమె ఒత్తైన గురులకు తన చుబుకాన్ని మృదువుగా నుంచి ఎడం చేతిని వంపు తిరిగి కొండవాగులా ఉన్న ఆమె నడుము మీద వేసి ఆమెను మొత్తంగా తన కేసు లాక్కున్నాడు. నేను ఎలాంటి వాడినైనా నీ భర్తగానే స్వీకరిస్తావా? సామంత్ మెల్లగా అడిగాడు. ఆమె నవ్వింది చిన్నగా. సామంత్ చేతిని తన ఎడం చేతితో ఒకంత పైకి లాక్కుంటూ హబ్బీ ఈజ్ హబ్బీ అంది. అంతే, హబ్బీ ఈజ్ హబ్బీ అంతే అంది గోముగా. నాకు పైసా ఆస్తిపాస్తులు లేకున్నా అక్కర్లేదు అంది మరింతగా అతనిలోకి ఒదిగిపోతూ. కోట్లకు కోట్లు ఆస్తులున్నాయని తెలిసినా నాకు అవేం కొత్త కాదుగా. ఐఆమ్ స్టార్టింగ్ విత్ హ్యావింగ్. నేను మీ శత్రువు కొడుకునని తెలిస్తే? శత్రువై ఉండి కూడా నన్ను నాయనమ్మను ప్రాణానికి ప్రాణంగా చూసుకోవటం ప్రారంభించినప్పుడే ఆ శత్రుత్వం కరిగిపోయి ఉంటుంది. నన్ను మీరు ప్రేమిస్తున్నారు కూడా. మరిక భయం ఏమిటి? తల పైకెత్తి తన మోముని అతని ముఖానికి అతి సమీపంగా తీసుకువెళుతూ అంది. ఒకవేళ సామంత్ మాటలు పూర్తి కానివ్వలేదు ఆమె. ఆర్తిగా అతని పెదాలని అందుకుంది. మరికొద్ది క్షణాలకి సోఫా మెల్లగా ఉరిగిపోయింది. సరిగ్గా రాత్రి 9:30 గంటలకు 25 సంవత్సరాల వయసున్న ఓ యువకుడు గేట్వే హోటల్ కాన్ఫరెన్స్ హాల్లోకి ఎంటర్ అయ్యాడు. అతని వెనకే మరో వ్యక్తి సూట్ కేసుతో ఎంటర్ అయ్యాడు. ఇద్దరి ముఖాలు గంభీరంగా ఉన్నాయి. ఆ యువకుడు సీరియస్గా వెళ్ళి డయాస్ మీదున్న కుర్చీలో కూర్చున్నాడు. అతని వెనుక వచ్చిన ఆ వ్యక్తి సూట్ కేసుని అక్కడే ఉన్న టేబుల్ మీద పెట్టి ఒక్కొక్కరు కోర్టులో పొందిన డిగ్రీ తీసుకుని రావాలి, ఎంత అమౌంట్కి డిగ్రీ పొందారో తెలియజేస్తూ రండి అన్నాడు మైక్రోఫోన్ని దగ్గరికి లాక్కుని. అప్పటి వరకు అపనమ్మకంతో ఉన్న వాళ్ళంతా తాము ఇచ్చిన అప్పు తిరిగి అణా పైసలతో రాబోతోందన్న ఎగ్జైట్మెంట్తో డిగ్రీలను తీసి పట్టుకున్నారు. మొదటి వ్యక్తిగా గుంటూరు మూర్తి లేచాడు. నాది 27,65,000 అని డయస్ కేసి సాగిపోయాడు. ఆ తర్వాత గుంటూరు కొలపర్తి భాస్కర్రావు లేచాడు. శరీరం ఒకంత భారంగా ఉన్న చిన్నపిల్లాడిలా హుషారుగా డయాస్ కేసి సాగిపోయాడు. ఆ కార్యక్రమం అలా అరగంట పాటు జరిగింది. ఆల్రెడీ పేపర్స్కి పంపించిన ఆక్షన్ నోటీసు యుద్ధ ప్రాతిపదికపై వెనక్కి తీసుకోవాలి. మీరు వెంటనే ఒక్కో పత్రికకు వెళ్ళిపోండి అన్నాడు ఆ యువకుడు సీట్లోంచి లేస్తూ. మరికొద్ది క్షణాలకి ఆ హోటల్ పార్కింగ్ ప్లేస్లోంచి 15 కార్లు ఒకదాని వెనుక ఒకటి వేగంగా నగరంలోకి దూసుకుపోయాయి. సోఫా ప్రక్కనే ఉన్న ఫోన్ రింగ్ అయింది. సామంత్ గుండెలపై తల పెట్టుకుని సేద తీరుతున్న నాయకి అయిష్టంగానే ఫోన్ లిఫ్ట్ చేసింది. అది అతని చేతులు లాక్ అయి ఉన్నాయని తెలిసి తప్పక లిఫ్ట్ చేసింది. హలో నాన్న, హౌ ఆర్ యూ అంటూ ఓ స్త్రీ కంఠం వినిపించడంతో నాయకి ఉలిక్కి పడింది. ఫోన్ మౌత్ పీస్ మీద చేతిని అడ్డుగా పెట్టి నాన్న అంటున్నారెవరు అంది ఆశ్చర్యంగా సామంత్ కేసి చూస్తూ. సామంత్ ఆమె చేతిలోంచి ఫోన్ అందుకుని హలో అన్నాడు. ఆ వైపు నుంచి ఏవో మాటలు వినిపించాయి. నీ ఇంటి దీపం అన్నాడు సామంత్ ఓ చేతితో నాయకిని తనకేసి గాలి కూడా చొరబడినంత దగ్గరికి లాక్కుంటూ. ఆ వైపు నుంచి మరలా మాటలు వినిపించాయి సామంత్కి. సరిగ్గా ఆ సమయానికి ఒత్తుగా గుబురుగా ఉన్న సామంత్ మీసకట్టును తన నాలిక చివరి భాగంతో స్పృశిస్తుంది నాయకి. ఆమె చిలిపితనానికి నవ్వుకుంటూ చిన్నపిల్లల అల్లరి చేస్తోంది అన్నాడు ఫోన్లో. తన హబ్బీ ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థం కాక ఆసక్తిగా చూసింది. అన్నీ సమయంగా జరిగిపోయాయి కదా. సామంత్ కుడి చేతిని ఆమె పైకి తెచ్చి విడిపడి జలపాతంలా పరచుకున్న ఆమె గురులతో ఆడుకుంటూ అడిగాడు ఫోన్లో. ఆ వైపు నుంచి ఏవో మాటలు వినిపించాయి మరలా. అడుగుతాను ఆ ప్రయత్నంలో ఉందో లేదో అని నాయకి వైపు చూస్తూ ఆ ప్రయత్నంలో ఉన్నావా లేదా అన్నట్లు హావభావాల ద్వారా ప్రశ్నించాడు. ఇంతకీ ఎవరామె హబ్బీ మరింత ఆసక్తిని కనబరుస్తూ అంది నాయకి. సామంత్ ఫోన్ పెట్టేసి రేపు ఉదయం తెలుస్తుంది. ఆమె ఎవరైంది నాకు చెప్పలేదు. మీ ఆవిడేం చేస్తుందని అడిగింది. అల్లరి చేస్తుందన్నాను. పెళ్ళయి ఎన్నాళ్ళయింది అని అడిగింది. ఈ మధ్యనే అన్నాను. బుల్లి నాయకి ఎప్పుడు భూమి మీద పడుతుంది అని ప్రశ్నించింది. నిన్ను అడిగి చెబుతానన్నాను అన్నాడు నవ్వుతూ.
నాయకి ముందు సిగ్గుపడింది. ఆ తర్వాత నగ్నంగా ఉన్న సామంత్ భుజాన్ని మృదువుగా కొరికింది. ఆ పైన అంది, బుల్లి సామంత్ కావాలి నాకు, బుల్లి నాయకి కాదు అంది మారాం చేస్తున్నట్లుగా. ఆ రాత్రంతా అర్జునరావుకి నిద్ర పట్టలేదు. చూస్తుండగానే తను గృహ నిర్బంధంలో ఇరుక్కుపోయాడు. ఫోన్ చేద్దామంటే అది పనిచేయటం మానేసింది. కన్ను గప్పి బయటకు వెళ్ళాలంటే బంగ్లా చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటైంది. కంటి మీద కునుకు లేకుండా సెంట్రల్ జైని పహరా కాస్తున్నట్లుగా తిరుగుతున్నారు వర్కర్స్. ఇంత జరిగాక తను నాగమ్మ గారి దృష్టిలో మంచివాడు కాలేడు. వ్రతం చెడినా ఫలితమైనా దక్కాలి కనుక తను గెస్ట్ హౌస్లో దాల్చిన సొమ్ముని దక్కించుకోవాలి. లేదంటే రేపు సామంత్ వచ్చి అంతా శోధిస్తే అది దక్కకుండా పోవచ్చు. ఇప్పటికే తన కొడుకు తనకు దక్కకుండా పోయాడు. మరో పని తన పగా ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు చేయాలి. ఆ సామంతుని అంతం చేయాలి. ఎలా? అర్జునరావు కాలుగాలిన పిల్లిలా ఆందోళనగా గెస్ట్ హౌస్ హాల్ మధ్య తిరుగుతూనే ఉన్నాడు. అర్ధరాత్రి అయినా అతనికి నిద్ర లేదు. కసి, ఉక్రోషం ఉన్మాదంగా మారి వెర్రెక్కిపోతున్నాడు. నాగమ్మకి కూడా ఆ రాత్రంతా నిద్ర లేదు. తెల్లవారితే అన్ని దినపత్రికల్లో ఆక్షన్ నోటీస్ ప్రింట్ అయి వస్తుంది. సామంత్ ఏదో చేస్తా అని చెప్పాడు, కానీ చెప్పిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా బయటకు వెళ్ళలేదు. ఎలాంటి ప్రయత్నాలు చేసినట్లు కనిపించలేదు. అప్పటి వరకు తనకు లోన్స్ ఇచ్చిన వారికి, కోర్టుకి తప్ప ప్రపంచానికి తన చితికిపోయిన ఆర్థిక స్థితిగతులు తెలియవు. రేపు పేపర్స్లో వస్తే ఆపై తనిక తలెత్తుకు తిరగలేదు. కనీసం బయటకు కూడా రాలేదు. ఎప్పటికైనా మంచి రోజులు రాకపోతాయా అని గుట్టుగా నడుపుకొస్తున్న కంపెనీ మార్కెట్లో క్రెడిబిలిటీని పోగొట్టుకుంటుంది. చెరువు ఎండితే చేపలు బయటపడక తప్పదు. అప్పటి వరకు తన కంపెనీనే నమ్ముకుంటూ బ్రతుకుతున్న వందలాది వర్కర్స్ కుటుంబాలు రోడ్డు పాలవుతాయి. కంటిన్యూయేషన్కి బ్రేక్ పడుతుంది. ఏం చేయాలి? ఆ అవమానాన్ని తను భరించలేదు. అలా అని సామంత్ని నమ్మకుండా కూడా ఉండలేకపోతుంది. ఆమెకేం చేయాలో తోచలేదు. అలాగే అశాంతిగా తెల్లవార్లు మేల్కొని ఆలోచిస్తూ ఉండిపోయింది. తెల్లవారుజాము 2 గంటల సమయంలో సామంత్ బెడ్రూమ్లోని ఫోన్ రింగ్ అయింది. అర్ధరాత్రి వరకు ఆనందపు అంచులకు చేరుకొని అలసిపోయిన నాయికి ఆదమర్చి నిద్రపోతుంది. సామంత్ మాత్రం పైకప్పు కేసు చూస్తూ ఏదో ఆలోచిస్తూ మేల్కొనే ఉన్నాడు. ఫోన్ రింగ్ అయిన శబ్దం వినిపించి చటుక్కులు అందుకున్నాడు. హలో అన్నాడు సామంత్ ఆతృతగా. ఆ వైపు నుంచి ఏదో వినిపించింది. వెరీ గుడ్, అయితే రేపు అన్ని దినపత్రికల్లో వస్తుందన్నమాట. ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు సమయం 2 గంటలు. సిటీ ఎడిషన్ ప్రింటింగ్ 3 గంటలకు మొదలవుతుంది. ఏ దినపత్రికలోనైనా ఇదే పద్ధతి ఉంటుంది. అవసరమైతే ఎన్ని వేలైనా ఖర్చు పెట్టు, కానీ పని జరగాలి. నేను నిన్ను నమ్ముకునే నిశ్చింతగా ఉన్నాను. అన్ని సౌకర్యాలు దగ్గరుండి చూసుకున్నారుగా. కొన్ని సమస్యలకి, పౌరుషాలకి, పంతాలకి, పట్టింపులకి కాలమే సమాధానం చెబుతుంది. కొన్ని సమస్యలకి, పౌరుషాలకి, పంతాలకి, పట్టింపులకి కాలమే సమాధానం చెబుతుంది. కరిగిపోయే కాలం మనుషులోని కాఠిన్యాన్ని కరిగించి వేస్తుందని నా నమ్మకం. చూద్దాం ఏమవుతుందో. అంత నాయకి కదిలినట్లు అనిపించి సామంత్ మాట్లాడటం సడన్గా ఆపేసి ఫోన్ క్రెడిల్ చేశాడు. చాలా గొప్ప మేలు చేసి పెట్టావు. నా జీవిత లక్ష్యం నెరవేరేందుకు సహకరించావు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందామె. కానిస్టేబుల్ సత్యం ఉబ్బి తబ్బిబుడైపోయాడు. ఆ బంగ్లా లోపలి ఇంటీరియర్ డెకరేషన్ని, ఇల్లంతా ఉన్న నౌకర్లని, ఇంటి ముందున్న ఇంపోర్టెడ్ కార్లను చూసి దిగ్భ్రాంతికి లోనయ్యాడు సత్యం. తను చేసింది అంత గొప్ప పనని అతనికి అప్పటి వరకు తెలియదు. ఆనందానుభూతి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేయడంతో వెంటనే మాట్లాడలేకపోయాడు. వినయంగా చేతులు కట్టుకుని ఆమె కేసే చూస్తున్నాడు. పట్టు వస్త్రాలతో నిండుగా కళకళలాడుతున్న ఆమెను చూసి దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవతా స్త్రీ అనే తన్మయత్వంలో పడిపోయాడు. మిస్టర్ పిఏ అందామె గంభీరంగా. ఎస్ మ్యామ్ అంటూ ఓ యువకుడు ముందుకొచ్చాడు. అతనికో 1,00,000 ఇచ్చి పంపించు అంది. ముందు తను విన్నదేమిటో అర్థం కాలేదు కానిస్టేబుల్ సత్యానికి. అర్థమైన వెంటనే 1,00,000, నిజంగానే 1,00,000 స్వగతంలో అనుకున్నాడు ఆనందోద్వేగంతో. అతను మరికొద్ది క్షణాలకి ఒక లెదర్ బ్యాగ్ తెచ్చి సత్యానికి అందించాడు. వణుకుతున్న చేతుల్ని కంట్రోల్ చేసుకుంటూ ఆ లెదర్ బ్యాగ్ని అందుకున్నాడు. సరిగ్గా ఉదయం 6:30 గంటల సమయం. డైలీ పేపర్స్ ఇచ్చే కుర్రాడు తన సైకిల్ని బంగ్లా గేటు ముందు ఆపాడు. అతను లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా పహరా కాస్తున్న ఓ వర్కర్ వచ్చి అతని ప్రయత్నానికి అడ్డుపడి పేపర్స్ తను అందుకుని అతన్ని అటునుంచి అటే వెళ్ళిపోమని చెప్పి పేపర్స్లతో బంగ్లాలోకి దారితీశాడు. ఒక సెట్ పేపర్స్ని గెస్ట్ హౌస్ గేట్లోనే నించుని ఎదురు చూస్తున్న పీటర్కి ఇచ్చి మరో సెట్ని మెయిన్ బంగ్లాలో ఇచ్చేందుకు వెళ్ళిపోయాడు. పీటర్ ఆ పేపర్స్ని అందుకుంటూనే వేగంగా అర్జునరావు బెడ్రూమ్ కేసి పరుగు తీశాడు. నాగమ్మ వరండాలోనే పచారు చేస్తుంది. వర్కర్ నాగమ్మ దగ్గరకు వెళ్ళి వినయంగా నమస్కరించి
తన చేతిలో ఉన్న డైలీ పేపర్స్ని అందించాడు. ఆమె ఆతృతగా పేపర్స్ అందుకుని హడావిడిగా తిరిగేసి ఆక్షన్ నోటీస్ ఎక్కడా ఏ పేపర్లో కల్పించకపోయేసరికి గుండెల నిండా ఊపిరి తీసుకుంది. అంతలో మెట్లపై చప్పుడు వినిపించి అటుకేసి తల తిప్పి చూసింది. సామంత్, నాయకి చిరునవ్వుతో ఆమెకేసే చూస్తూ కనిపించారు. నాగమ్మ ముందు గుట్టుగా ఉన్న దినపత్రికలు చూసి జరిగిందేమిటో అంతకు ముందే గ్రహించాడు సామంత్. నాగమ్మ ముందు గుట్టగా ఉన్న దినపత్రికలను చూసి జరిగిందేమిటో అంతకు ముందే గ్రహించాడు సామంత్. తన నాయనమ్మ కళ్ళలో కనిపిస్తున్న ప్రశాంతతను, ఆనందాన్ని చూసి నాయకి కళ్ళు తన భర్త మీద కృతజ్ఞతతో చెమర్చాయి. నాయనమ్మ అక్కడుందన్న విషయాన్ని కూడా విస్మరించి సామంత్ తలను తనకేసి వంచుకొని అతని నుదుటి మీద తన కృతజ్ఞతను తెలియజేస్తూ పెదవులతో మృదువుగా స్పృశించింది. నాగమ్మ ఆ ఇద్దరిని తన దగ్గరికి రమ్మన్నట్లుగా సైగ చేసింది. ఇద్దరు దగ్గరకు రాగానే తనకు చెరోవైపు కూర్చోబెట్టుకుని తన గుండెల్లో పొదువుకుంది. ఇప్పుడు ఆమె ఆస్వాదిస్తున్న అనుభూతికి ఎవరు మాత్రం భాష్యం చెప్పగలరు? నేను ఇప్పుడు మీ ఇద్దరితో చిల్లిగవ్వ చేతిలో లేకుండా రోడ్డు మీదకి రమ్మన్నా వస్తాను. ఇంతకాలం నా చిట్టి తల్లికి కోట్లు ఆస్తులు ఇవ్వలేకపోయానే అని వ్యధ చెందాను. కానీ ఇప్పుడు అంతకంటే విలువైన గొప్పదైన బహుమతిని అందించాను. కోట్లకు కోట్లు ఆస్తుల కన్నా నేను ఎన్నుకున్న బహుమతే గొప్పదన్న కొండంత ఆనందం, తృప్తి నాకు దక్కాయి. ఎందరో కాదన్నా మరెందుకో ఇష్టం లేకున్నా నా మనుమరాలికి సామంతే తగిన భర్తని ఆ రోజు మొండిగా వాదించి నా పంతం నెగ్గించుకున్నాను. వ్యాపార విషయాల్లో నా నిర్ణయాలు గాడి తప్పి నన్ను నష్టపరిచినా నా చిట్టి తల్లి విషయంలో నా నిర్ణయం గాడి తప్పలేదు. నాగమ్మ తన్మయత్వంలో మాట్లాడుతుంటే ఆమె కళ్ళు చెమర్చిపోయాయి. అమ్మమ్మ అన్నాడు సామంత్ చిన్నగా. ఆ పిలుపుకు పులకరించిపోయింది నాగమ్మ. తను నాయనమ్మ అంటే తన భర్త అమ్మమ్మ అనటం వరుస ప్రకారం సబబే అయినా అంతకంటే గొప్పదైన ఆనందానుభూతి నాయకిని కొద్ది క్షణాల పాటు కదిలించి వేసింది. నేను ఎలాంటి వాడినైనా క్షమిస్తావా అన్నాడు సామంత్ మెల్లగా. అతని కంఠం నీలగా వణుకుతోంది. నాగమ్మ నవ్వింది. నాయకి ఆశ్చర్యపోయింది. తనకేసిన ప్రశ్నని తిరిగి నాయనమ్మకు వేయటం. డబ్బు లేదన్నా ఉందన్నా సామంత్ తిరిగి ప్రశ్నించాడు. మీ ఇద్దరూ నాకు రెండు కళ్ళు, ఇంతకంటే ఇంకేం చెప్పగలను అంది నాగమ్మ ఆప్యాయంగా. నేను మీ శత్రువు కొడుకునని తెలిస్తే? చివరి ప్రశ్న వేశాడు సామంత్. శత్రువు మిత్రులు ఎవరు శత్రువు? మిత్రుడు ఆప్తుడు అనుకున్న అర్జునరావు పామై కాటేశాడు. మరప్పుడు శత్రువు మిత్రుడు కాకుండా మాత్రం ఉండగలడా? ఇక జీవితపు ఆఖరి క్షణాల్లో ఆవేశాలకు పోయే ఓపిక, ఉత్సాహం, పట్టుదల నాకు లేవు. నన్ను పరీక్షించడానికే ఈ ప్రశ్న వేస్తే శత్రువు మాత్రం శత్రువు అవుతాడు తప్ప శత్రువు కొడుకు శత్రువులు అవుతాడు అందామె నవ్వుతూ. పీటర్స్ పేపర్స్ తేగానే ఆత్రంగా పేజీలని తిరిగి వేశాడు అర్జునరావు. ఎక్కడా ఆక్షన్ నోటీస్ కనిపించలేదు. దాంతో అతని ముఖం వివర్ణమైపోయింది. మీ అబ్బాయి ఆ మాధురి ఫోటోలు వేశారేమిటి? పీటర్ మాటలకు అర్జునరావు ఎగిరిపడ్డాడు చీరలోంచి. ఏం జరిగిందో అర్థం కాక పేపర్ని ముందుకు లాక్కుని ఓ క్షణం చూసి కుప్పలా కూలిపోయాడు. అది రఘునాథ్ మాధురిల పెళ్లి ఫోటో. ఆక్షన్ నోటీస్ అన్ని పేపర్స్లో వస్తుందని మనం ఎదురు చూసాం. పెళ్లి ఫోటో వచ్చేలా వాళ్ళు చేశారు. ఇంకింతే సంగతులు అన్నాడు పీటర్ సోఫాలో నిస్సత్తువుగా వెనక్కి వాలిపోతూ. ఇద్దరి ముఖాలు నెత్తురు చుక్కలేనంతగా పలిపోయాయి. నిశ్శబ్దంగా ఉన్న గదిలో నిస్తేజంగా మిగిలిపోయారు. సరిగ్గా అప్పుడే రోల్స్ రాయిస్ కారు ఒకటి వచ్చి ఆ బంగ్లా గేటు ముందు ఆగింది. అంతకుముందే వర్కర్స్కి లోపల నుంచి సూచనలు వచ్చి ఉండటంతో వెంటనే గేట్ తెరిచి వినయంగా పక్కకి తప్పుకున్నారు. కారు తిరిగి వేగం పుంజుకొని అవుట్ హౌస్ ముందుకెళ్ళి ఆగింది. ఆ కారు డ్రైవర్ వెంటనే కారు దిగి అర్జునరావు, పీటర్ ఉన్న గది ముందుకెళ్ళి అమ్మగారు వచ్చారు అన్నాడు. వాళ్ళకి అతనెవరైంది, తమ కోసం వచ్చింది ఎవరన్నది అర్థం కాక లేచి ముందు హాల్లోకి వచ్చారు. అప్పటికే ఆమె వచ్చి సోఫాలో కూర్చుని. ఆమె ఎవరైంది ఆ ఇద్దరు తెలుసుకోలేకపోయారు. తెరిచి ఉన్న ద్వారబంధం నుంచి ఓడలా ఉన్న విదేశీ కారు కనిపిస్తోంది. కారు ప్రక్కనే ఇద్దరు మిరికల్ లాంటి యువకులు నించుని లోపలికేసే చూస్తున్నారు. ఆమె ఎవరో చాలా గొప్ప ఆవిడని భావించారే తప్ప ఆపై మరేమీ ఊహించలేకపోయారు. ఏం అర్జునరావు, ఎలా ఉన్నావు? గంభీరంగా ఉందామె కంఠం. తనని పేరెట్టి పిలిచే ఆగంతుకురాలెవరు అని అర్జునరావు ఆలోచిస్తుండగానే ఆమె తిరిగి మాట్లాడడం ప్రారంభించింది. పూర్తిగా ఓడిపోయావు, అంతకంటే చిత్తుగా ఓడిపోయావు. నాగమ్మ గారిని నాశనం చేయాలనుకుని నువ్వే సర్వనాశనమైపోయావు అంటూ చటుక్కున అర్జునరావుకి తిరిగింది ఆమె. అప్పుడు ఆమె మోము పూర్తిగా అర్జునరావుకి కనిపించింది. అయినా ఆమె ఎవరైంది తెలుసుకోలేకపోయాడు. గుర్తుపట్టావా? ఆమె ప్రశ్నించింది. అర్జునరావు తలను అడ్డంగా ఆడించాడు. గుర్తుకు తెచ్చుకో అందామె కవ్విస్తున్నట్లుగా.
అయినా అర్జునరావు ముఖంలో మార్పు కనిపించలేదు. పీటర్కి అంతా అయోమయంగా ఉంది. ఒక్కో సంవత్సరమే వెనక్కి వెళుతూ గుర్తుకు తెచ్చుకునేందుకు ప్రయత్నించు. ఆమె కంఠంలోని గంభీరత తగ్గలేదు. అర్జునరావు ప్రయత్నిస్తున్నాడు. జ్ఞాపకాల అరలకు పదును పెట్టుకుంటున్నాడు. క్షణాలు కరిగిపోతున్నాయి. అతను ఇంకా జ్ఞాపకాలతో కుస్తీ పడుతున్నాడు. హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆమె ముఖం మీద ప్రశాంతత అలాగే ఉంది. పీటర్ సిచ్యువేషన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరికొద్ది క్షణాల తర్వాత అర్జునరావు జ్ఞాపకాల పొరల్లో చిన్న కుదుపు, ఆపై అదే ఉనికిపాటుగా మారింది. నువ్వు అతను తడబడుతూ అన్నాడు. మీరు అంటూ ద్వారబంధంలో ఉన్న ఆమె బాడీగార్డ్ అర్జునరావును మందలించాడు. ఇద్దరూ అతని మందలింపుకు బిత్తరపోయారు. గుర్తుకు రాలేదా ఇంకా? పుణ్యవతి స్థానం అయిపోతూ నెమ్మదిగా అన్నాడు. ఆమె నవ్వింది పెద్దగా. ఎస్, పుణ్యవతినే. పర్వాలేదు. కుట్రలు కుతంత్రాలతో నీ బుర్ర నిండిపోయినా జ్ఞాపకాల అర ఇంకా దెబ్బతినలేదు. నువ్వు అని వెంటనే నాలిక ఖర్చుకుని మీ కుటుంబ సభ్యులు ఫైర్ యాక్సిడెంట్లో అది నేను సృష్టించిన కట్టు కదా. ఎస్. ఎందుకలా? చెబుతాను. పాపం నీ సందేహాల్ని అటకెక్కించడం ఎందుకు అంటూ కొద్ది క్షణాలాగి చెప్పటం ప్రారంభించింది. తల్లికి బిడ్డకి మధ్య నిప్పు రవ్వల్ని రాజేసిన సమర్థుడివి నువ్వు. నేను అనామకుడిని చేసుకున్నా, అంటగాని వాడిని చేసుకున్నా నా మీద ఉన్న ప్రేమతో మమకారంతో మా అమ్మ నన్ను అర్థం చేసుకునేది. నేను నీకు దక్కలేదన్న కసితో నువ్వు సొసైటీలో మీ పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయని మీరిక తలెత్తుకు తిరగలేరని మా అమ్మని రెచ్చగొట్టావు. ఆమె అహాన్ని ఆత్మాభిమానాన్ని నిద్రలేపావు. తల్లి కూతుళ్లకు మధ్య వైరాన్ని తేలిగ్గా రప్పించావు. దుష్టబుద్ధి ఒక మనిషి బుర్రలోకి ప్రవేశించిందా అది ఆ పైన ఎన్ని వెరితల్లైనా వేస్తుంది. మొత్తానికి మా అమ్మ నన్ను ఇంటి నుంచి గెంటి వేసేలా చేసి నీ కసి తీర్చుకున్నావు. ఆ తర్వాత నా బాధలో నేను పడ్డాను. జీవితంలో నిలదొక్కున్నాను. అనామకుడని నువ్వు భావించిన నా భర్త అద్భుతాన్ని సాధించారు. అప్పటి వరకు వెనక్కి తిరిగి ఆలోచించుకునే టైమే లేని నేను ఒకంత ఆగి వెనక్కి తిరిగి ఈ బంగ్లా పరిస్థితి గురించి వాకపు చేసి నువ్వు అప్పటికే మాయలు మంత్రాలు చేయటం మొదలెట్టావని తెలుసుకున్నాను. నీ అద్భుతమైన నటనతో మా అమ్మను నీ గ్రిప్లోకి తెచ్చుకున్నావని కూడా తెలుసుకున్నాను. అప్పుడు నేను ఏం చెప్పినా ఆమె వినదని నాకు తెలుసు. నా ద్వారా మా ఎస్టేట్ని సొంతం చేసుకోవాలనుకున్న నీ ప్రయత్నం వీగిపోవడంతో నాయకుని నీ కొడుక్కి చేసుకుని దాన్ని సాధించాలనే ప్రయత్నంలో నువ్వు ఉన్నట్లు అర్థం చేసుకున్నాను. అప్పుడు రంగంలోకి దిగే సామర్థ్యం నాకున్నా దిగబోతున్నానని తెలిస్తే మా తల్లి కూతుర్ల మధ్య మరింత వేగాన్ని నువ్వు సృష్టిస్తావు. అందుకే అప్పుడు నేను అయిష్టంగానే వెనుకడుగు వేశాను. నేను బ్రతికే ఉన్నానని బాగుపడ్డానని నీకు తెలిస్తే నీ జాగ్రత్తలో నువ్వు ఉంటావు. అందుకే నేనే కావాలని నేను నా కుటుంబం ఫైర్ యాక్సిడెంట్లో ఇరుక్కుని చనిపోయామని వేరొకరితో టెలిగ్రామ్ ఇప్పించాను. ఆ రోజు నువ్వు చాలా ఆనందించి ఉంటావు. భారీ ఎత్తున మా డబ్బుతో నీ మిత్రులకు పార్టీ కూడా ఇచ్చుంటావు. యామే రైట్? ఇంకా ఆ తర్వాత వ్యాపారరీత్యా మేము అమెరికా వెళ్ళిపోయాం. కానీ ఇక్కడ వ్యవహారాలు ఎప్పటికప్పుడు మాకు తెలియజేసేందుకు ఒక ఏజెంట్ని నియమించుకున్నాం. ఆ ఏజెంట్ ఎవరో తెలుసా? ఆమె చెప్పేది వింటూ శిలాప్రతిమైపోయిన ఆ ఇద్దరూ తెలియదన్నట్లుగా తలని అడ్డంగా ఆడించారు. సెక్రటరీ. నువ్వు బెదిరించి అదిరించి నీ వైపుకు లాక్కున్నావని భావించిన నా సెక్రటరీ, నా దగ్గర చాలా కాలం పనిచేసిన నా సెక్రటరీని మా అమ్మకు సెక్రటరీగా పంపించాను. అతను నా మనిషి అని మీకే కాదు, ఆ సెక్రటరీ భార్యకు కూడా తెలియదు. చివరకు సామంతికి కూడా తెలియదు. ఆటం బాబు మీద కాలు వేసినట్లుగా బెదిరిపోయారు ఇద్దరు. ఇకపోతే నాయకి నీ కోడలు కాకూడదు. నేను సెలెక్ట్ చేసిన యువకుడికే భార్య కావాలి. అన్ని విధాలా యోగ్యుడైన యువకుడికే నాయకి లైఫ్ పార్ట్నర్ కావాలి. ఇది నా లక్ష్యం. ఈలోపు అనుకోకుండా నీ కొడుకు మాధురిని ప్రేమించి నీ దారిని వదిలేసి తన దారిని వెళ్ళిపోయాడు. దాంతో నువ్వు అప్సెట్ అయి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసావు. అయినా వాటన్నింటినీ దాచి మా అమ్మకు తెలియకుండా చేసి నాయకుని నీ కొడుకు చేసుకోనుకున్నావు. కానీ ఈలోపు సెక్రటరీ విషయం అంతా మా అమ్మకు తెలిసేలా చేశాడు. దాంతో మా అమ్మ నాయకుని నీ కొడుకు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. అప్పుడే నువ్వు పథకాన్ని సిద్ధం చేసుకున్నావు. ఒక పనికి మాలి ఉన్న వాడిని తెచ్చి ట్రైనింగ్ ఇచ్చి నాయకునిచ్చి పెళ్లి చేసి నీ పగ తీర్చుకోవాలనుకున్నావు. సరిగ్గా అప్పుడే నేను ఎన్నిక చేసిన సామంత రంగప్రవేశం చేశాడు. నువ్వు ఆ పీటర్కి పనికి మాలిన వాడిని వెతికి పట్టుకునే పనిని అప్పగించావు. అతను ఆ పనిని మరో పనికి మాలిన కనకారావుకి అప్పగించాడు. అన్వేషణలో ఉన్న కనకారావు దృష్టిని కానిస్టేబుల్ సత్యం ఆకర్షించాడు. సత్యము సామంత్ కలిసి నాటకం ప్రారంభించి అప్పటికే 1 నెల అయిపోయింది.
కనకారావు తన అవసరాన్ని చెప్పాడు. సత్యం సామంత్ని సజెస్ట్ చేశాడు. సామంత్ నిజంగానే పనికి మాలిన వాడా కాదా అని కనకారావు చాలా పరీక్షించుకున్నాడు. ఆ పరీక్షకి తట్టుకుని కనకారావుకి అనుమానం రాకుండా ఉండేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో పోలీస్ దెబ్బలైతే తినలేదు, కానీ ఎస్ఐ నరసింహం చేతులు అనుకోకుండా పడి దెబ్బలు తిన్నాడు సామంత్. సామంత్ ఆ పగతో అతనికి గత్తి పట్టించాడు మీకు తెలుసు అనుకుంటాను. సామంత్ నిజంగానే అమెరికాలో ఇండియానా యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేశాడు. మాంటే అతన్ని అక్కడే చేసి ఉంటుంది. ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో సామంత్ రీసెర్చ్ కూడా చేశాడు. ఆమె చెప్పటం ఒకంతసేపు ఆపింది. అర్జునరావు పీటర్లు మతిస్థిమితం తప్పిన వాళ్ళలా చూస్తున్నారు. సామంత్ నిజంగానే మంచి కుటుంబం నుంచి వచ్చి విద్యార్థికుడైనప్పుడు ఇంత నాటకం ఎందుకు ఆడవలసి వచ్చింది? తనెవరైంది నాగమ్మ గారికి మాకు తెలియజేసి ఉండొచ్చుగా పీటర్ తేరుకుంటూ అడిగాడు. అతను నా కొడుకై ఉండకపోతే ఆ పని చేసేవాడు. వాట్ అంటూ అదిరిపోతూ పెద్దగా అరిచాడు అర్జునరావు. ఎస్, హీ ఈజ్ మై సన్. నా కొడుకుని తెలిస్తే మా అమ్మ నాయకునిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటుందా? లేదు. అయోగ్యుడైన యువకుడని తెలిస్తే మీరు ఒప్పుకుంటారా? లేదు. అయినా నా కొడుకు ఈ ఇంటికి అల్లుడు కావాలి కనుకనే ఇదంతా శ్రమకు వచ్చి చేసుకోవాల్సి వచ్చింది. మాధురి మధుమతి అయినట్లు కూడా నేనే సామంతికి తెలియజేశాను. ఆపై తను అల్లుకుపోయాడు. ఇంతకాలం తనే తెలివిగలవాడనని గర్వపడుతున్న అర్జునరావు పుణ్యవతి చెప్పింది విని హతాశుడైపోయాడు. ఈరోజు ఆక్షన్ నోటీస్ రాకుండా రాత్రే మా అమ్మ బకాయిని నేను చెల్లించేశాను. నిన్ననే నీ కొడుకు పెళ్ళి సాంప్రదాయబద్ధంగా చేయించాను. ఆక్షన్ నోటీస్ బదులు అందమైన నీ కొడుకు కోడలు ఫోటో వచ్చేసింది. సామంత్ తన ఇంటి నుంచి గంటి వేసిన తన కూతురి కొడుకే అని తెలిస్తే ఏమవుతుందో ఊహించావా? అర్జునరావు అసూయ ద్వేషాలతో రగిలిపోతూ అన్నాడు. ఆమె నవ్వింది. తన శత్రువు కొడుకే సామంత్ అని తెలిసినా రియాక్ట్ కాకుండా ఉండే స్థితికి మా అమ్మను సామంత్ తీసుకెళ్ళాడు. మా అమ్మకు నువ్వు తెప్పించి పెట్టిన కన్నీళ్లకు కష్టాలకు సామంత్ సమాధానం చెప్పాడు. తను ఎవరనేది తెలిసినా మా అమ్మ అర్థం చేసుకుని ఆశీర్వదించగలదని సామంత్కి నమ్మకం కుదిరాకే అది నాకు తెలియజేశాకే నేను రంగప్రవేశం చేశాను అని అంటుండగా సామంత్ నాయకితో కలిసి అక్కడికి వచ్చాడు. ఏదో జరగబోతోందని నాయకి ఊహించింది, కానీ ఏమిటనేది ఆమెకి స్పష్టంగా తెలియలేదు. పుణ్యవతి నాయకి కేసి చూసి గర్వంగా ఫీల్ అయింది. తన దగ్గరికి రమ్మన్నట్లుగా నాయకి కేసి చూస్తూ సహాయక చేసింది. ఆమె కళ్ళల్లో తనతో గెలిచానన్న భావం తొలగిసలాడిపోతోంది. నాయకి ఆమె ఎవరు? నన్ను ఎందుకు రమ్మంటుంది? వెళ్ళనా అన్నట్లు సామంత్ కేసి చూసింది. ఆమె అప్పటికే తనను రమ్మంటున్న స్త్రీని ఎప్పుడో ఎక్కడో చూసిన అనుభూతికి గురైంది. సామంత్ చిరునవ్వుతో వెళ్ళమన్నట్లుగా సైగ చేశాడు. నాయకి మెల్లగా పుణ్యవతి దగ్గరికి వెళ్ళింది. పుణ్యవతి ఓ అడుగు ముందుకేసి నాయకిని పొదివి పట్టుకుని తన కేసు లాక్కుని గుండెలకేసి ప్రేమగా హత్తుకుంది. నాయకి ఆశ్చర్యపోతుండగా ఆమె చెవిలో చిన్నగా మా అమ్మను, అదే నాయనమ్మను ఎప్పుడు ఇస్తున్నావు అంది పుణ్యవతి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ. అప్పటికి నాయకి జ్ఞాపకాల పొగల్లో చిన్న కదలిక వచ్చింది. తనను అక్కున చేర్చుకున్నది ఎవరో లీలగా ఊహించి తన భర్తకి తల తిప్పి కళ్ళతోనే ప్రశ్నించింది. సామంత్ గుండెలు నిండుగా నవ్వుతూ తల ఊపాడు అవునన్నట్లుగా. అయిపోయిందండి. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.